అన్నదేమో సినిమా ఇండస్ట్రీ కంప్లీట్లీ అసలు ఇటు వెళ్ళి వచ్చేసారు. సినిమా లేకపోతే నేను చచ్చిపోతాను. నేను లాస్ట్ డే దాకా నేను సినిమా సెట్లోనే పోతాను. సడన్ గా ఒక రోజు ప్రగతి గారు 4 మెడల్స్ గెలిచారనగానే ఎప్పుడైతే నేను ఆ ఇండియా జెర్సీ వేశాను, ఇప్పుడు మనం ఉన్న సొసైటీలో మన ఇంట్లో మనం కూర్చుని మొత్తం మీరు అన్నట్టు తలుపులన్నీ మూసేసి కూర్చున్నా కూడా నెగిటివిటీ, ఇలా ఎలా ఆలోచించగలుగుతున్నారు? అరే ఫేస్ కూడా వేసుకునే ధైర్యం వాడికి లేదు. మనలాంటి వాళ్ళు అయితే అలా చక్కగా పెట్రోల్ వేసి నేను కాల్చి పారేస్తాను. మీ జీవితంపై ఇతరుల అభిప్రాయాలను మీరు ఎంతవరకు గౌరవిస్తారు? దీనికి బదులు నువ్వు ఇంటి పని చేసుకో. ఎవడరా నాకు ఇంటి పని చేసుకోవడానికి 10,000 ఇచ్చి నేను ఓ మనిషిని పెట్టుకున్నా, నేనెందుకురా ఇంటి పని చేసుకోవాలి? ఒక సక్సెస్ఫుల్ లైఫ్, కంప్లీట్ లైఫ్. ఈ 10 రోజులు మీరు అందరూ ఇంటర్వ్యూలు చేస్తారు, తర్వాత అయిపోతుంది. స్వయం కృషి, దేవుడు, లక్. ఒక పర్టికులర్ క్యారెక్టర్లో నన్ను ట్రాప్ చేసేసారు. జీవితంలో మీరు ఫస్ట్ టైం ఎక్కడ ఆగిపోయారు? చాలా చేశాను, అంటే ఎన్ని మిస్టేక్స్ చేసి ఉండొచ్చు. ఒక పెళ్లి అనే బంధాన్ని ఎలా చూడాలంటారు? తెలియలేదు. బోత్ ఆఫ్ us were not matured. Okay, We both were young. We didn't know what it was. మనుషుల మీద నమ్మకం పోయిన సంఘటన? We are nobody to judge because మనం అంత మహాత్ములం కాదు. ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ టైమ్ మిషన్ అండ్ గెట్ బ్యాక్ టు యువర్ ఓల్డెన్ డేస్, I would have been so completely in love with him that సినిమా ఇండస్ట్రీలో కూడా మనకు నచ్చని కొన్ని పనులు చేయాలని కొంతమంది మాట్లాడుతుంటారు. నేను అబద్ధం చెప్పను, నేను నిజమే చెప్తాను. ఇచ్చాను అంటే మామూలుగా ఆడవాళ్ళ ఎక్కెక్కి ఏడ్చాను. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ విత్ టీవీ. నేను తారక్. కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు ప్రతి మనిషి జీవితంలో కామన్. బట్ అవి వచ్చాయని ఆగిపోతే అక్కడితో ఆగిపోతుంది లైఫ్ కూడా. బట్ వాటన్నిటిని పక్కన పెట్టి నడక మొదలు పెడితే విజయం కూడా ఎదురొచ్చి మరీ సెల్యూట్ కొడుతుంది. అలా కష్టాలు, కన్నీళ్ళు అన్నింటిని అధిగమించి ఈరోజు 140 కోట్ల మంది ఇండియన్స్ గర్వపడే స్థాయిలో మన ఖ్యాతిని విస్తరించి వచ్చారు ప్రగతి గారు. ఆవిడ మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదు. నమస్తే ప్రగతి గారు, ఎలా ఉన్నారు? వెరీ నైస్, వెరీ హ్యాపీ. మీలాంటి పాజిటివ్ పర్సన్స్ నవ్వుతా ఉంటే చాలా హ్యాపీగా ఉంటది. అప్పుడప్పుడు బాధపడినప్పుడు చూస్తే అయ్యో అనిపించేది. బట్ ఈ రోజు మీరు ఇలా నవ్వుతుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది, మీకన్నా ఎక్కువ హ్యాపీగా ఉంది. మనకి మనం గర్వపడేలాగా బతకడమే పెద్ద విషయం. బట్ మీరు దేశం గర్వించే స్థాయిలో అన్ని పథకాలు గెలుచుకొచ్చారు. ఈ జర్నీకి కారణం ఏంటి, మోటివేషన్ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది అసలు? ఫిట్నెస్ లో 15 years నుంచి ఉన్నాను. అండ్ ఏదో చేయాలి, ఇంకా అది సరిపోవట్లేదు, ఇంకా ఏదో చేయాలి అనేది. సో రోజు ఏదో కొత్తగా ట్రై చేసేదాన్ని. ఒక్కొక్కసారి ఐ యూస్ టు గెట్ సో ఎక్సైటెడ్, పోస్ట్ చేసేదాన్ని. అండ్ అబ్బో ఇది చాలా బాగా చేశాను, ఓకే అందరూ చేయలేదు నేను ఏదో చేశాను అన్న ఓ తృప్తితో ఉండేదాన్ని. తర్వాత ఒక సందర్భంలో పారు అని నా కమ్యూనిటీలోనే ఒక ఫ్రెండ్, తను అప్పుడే స్టార్ట్ చేసింది పవర్ లిఫ్టింగ్. ఒక 1 month 2 months తను చెప్పింది అనమాట, నువ్వు ట్రై చెయ్యి, ఐ థింక్ దిస్ విల్ సూట్ యూ. సరే అందుకని ఓకే చేద్దామని స్టార్ట్ చేశాను. అలా 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 తెలియకుండా అందులోకి లాక్కెళ్ళిపోయింది. ఇంకా ఐ గాట్ ఎక్సైటెడ్ సో మచ్ దట్, అంటే ఒక 5 కిలోలు పెరిగిన మనము రెగ్యులర్ గా చేసే వెయిట్ మీద ఒక 5 కిలోలు ఎక్కువ చేసినా ఒక ఎక్సైట్మెంట్ వచ్చేది. వేరే ట్రై చేసి వేరే యాక్టివిటీస్ కూడా ట్రై చేసి పవర్ లిఫ్టింగ్ వచ్చారా లేదంటే? లేదండి, లేదు. అంటే మామూలు ఫిట్నెస్ జిమ్ లోనే కోర్ స్ట్రెంగ్త్, బాక్స్ జంప్స్, ఈ రోబ్ బ్యాటిల్ రోబ్స్ అవన్నీ కొంచెం చేస్తూ, అవన్నీ కొంచెం అంటే దోస్ ఆర్ ఆల్ కొంచెం హెవీ సైడ్ ఆఫ్, హెవీ అనే దానికన్నా కొంచెం డిఫికల్ట్ సైడ్ ఆఫ్ ఎక్సర్సైజ్, అందరూ చేయగలిగేది కాదు. సో అలాంటివి చేసేటప్పుడు ఒక ఎక్సైట్మెంట్ వచ్చేది నాకు. సో దాన్ని మించి ఇంకేంటి అన్నప్పుడు ఈ పవర్ లిఫ్టింగ్ కొంచెం నాకు దోల తీర్చింది. బట్ ఈ రోజు గర్వపడేలా చేసింది కదా మేడం. అది కొంచెం అంటే సమ్వేర్ ఐ హ్యాడ్ టు స్టాప్. ఐ ఫెల్ట్ పవర్ లిఫ్టింగ్ వచ్చి ఇది నా ప్లేస్, ఇది నా ఇలాకా, ఇది నాది అనుకున్న ఒక
బిలాంగింగ్‌నెస్ వచ్చింది. ఈ జర్నీలో ఖచ్చితంగా ఛాలెంజెస్ లేకుండా ఏది కూడా మనకు వచ్చి కమాన్ నేను వచ్చాను. ఒక మెడలో పూలదండ ఎయాలన్నా కూడా దాని వెనక సో మచ్ ఆఫ్ ఇది ఉంటది కదా! సో ఏడ్చానండి. హ్మ్. రాత్రుళ్ళంతా కూర్చుని ఏడ్చిన రోజులున్నాయి. గివ్ అప్ ఇద్దాం అనుకుని ప్రతిరోజు గివ్ అప్ అనుకునేదాన్ని. హ్మ్. ఎక్కడ నొప్పి పుడుతుందంటే ఎక్కడ చెప్పాలో కూడా తెలీదు. హ్మ్. మంచినీళ్ళకి వాటర్ బాటిల్ ఎత్తాలన్నా చెయ్యి నొప్పి పుట్టేది. హ్మ్. ఐ మీన్ ఐ కాంట్ ఈవెన్ మూవ్. ఐ కాంట్ సిట్. పడుకుని ఉంటే టక్కున లేవలేను. హ్మ్. ఎంటైర్ బాడీ అంటే అసలు సంబంధం లేకుండా అంత ఫిట్‌నెస్‌లో ఉండి, యెస్. అంత యాక్టివ్‌గా చేసే నేనే హ్మ్. ఒక పవర్ లిఫ్టింగ్ అనే ఒక స్పోర్ట్‌కొచ్చినప్పుడు ఒక పర్టిక్యులర్ మనము పోస్చర్‌లోనే చేయాలి. హ్మ్. ఇలాగే చేయాలి. ఇది మైండ్ అండ్ బాడీకి సంబంధించింది. ఆఫ్‌కోర్స్ ఫిట్‌నెస్సే అది. యెస్. సో, అది రిపీట్ అదే మళ్ళీ చేసేటప్పుడు ఆ పెయిను ఇట్ వాస్ వెరీ చాలా ఏడ్చాను నేను. హ్మ్. ఏడ్చాను అంటే మామూలుగా ఏడవల. ఎక్కెక్కి ఏడ్చాను హ్మ్. రాత్రుల్లో. హ్మ్. మళ్ళీ ఎవరితోటైనా చెప్తే నీకెందుకులే వదిలేయి అంటారని మళ్ళీ చెప్పేదాన్ని గాదు. ఓకే. రేపటి నుంచి ఇంకెళ్ళకూడదు అనుకునేదాన్ని. హ్మ్. మళ్ళీ రేపొచ్చేది. మళ్ళీ 3కి ఏదో గ్రీన్ టీ తాగి 3:00 నా అంత పొద్దున్న ఎవరు లేస్తారు నేను. సాయంత్రం గురించి సాయంత్రం. చెప్తున్నా. ఐయామ్ నాట్ ఎ డే పర్సన్. నో. ఓకే. నేను చాలా లేట్‌గా లేస్తాను. ఓకే. అలా ఇంకా మళ్ళీ గివ్ అప్ ఇవ్వలేదు. హ్మ్. థాట్ వాస్ ఎ ఫస్ట్ హిచ్ హ్మ్. హ్మ్. అండ్ ఇట్ ఈస్ ఎక్స్‌పెన్సివ్. హ్మ్. ఆఫ్ కోర్స్. ఎక్స్‌పెన్సివ్ మెయింటెనెన్స్ మ్యామ్. ఎక్స్‌పెన్సివ్. హ్మ్. అంటే మనము ట్రైనర్ కావాలి. దానికి కరెక్ట్ పవర్ లిఫ్టింగ్ ట్రైనరే హ్మ్. కావాలి. హ్మ్. సప్లిమెంట్స్ కావాలి. హ్మ్. ప్రోటీన్‌కి సంబంధించిన ఫుడ్డే తినాలి. ఇప్పుడు యాక్టర్ అనుకోండి. ఛాలెంజింగ్ పాత్రలు చేయాలని ఉంటది. ఇప్పుడు వేరే ఏదైనా రంగంలో ఉంటే, ఆ రంగంలో ఇంకేమైనా ఛాలెంజింగ్‌గా వచ్చినా, ఇన్నోవేషన్స్ వచ్చినాయా, వాటిల మీద వర్కౌట్ చేయాలని ఉంటది. బట్ మీరున్నదేమో సినిమా ఇండస్ట్రీ. కంప్లీట్‌లీ అసల ఇటెళ్ళొచ్చేసారు. అది కాన్షియస్‌గా చేసింది కాదండి. హ్మ్. ఇప్పుడు ప్రతి మనిషి ఆహ్, వాళ్ళు చేసే వృత్తి ఒకటుంటుంది. వాళ్ళ ప్యాషన్ ఇంకొకటేదో ఉంటుంది. హ్మ్. సంబంధమే హ్మ్. ఉండదసలు. అవును. అవును. వృత్తి, ప్రవృత్తి. ఆ! హ్మ్. సో, ఎక్కడో నా ప్యాషను ఇట్ వాస్ ఇన్ ది జిమ్. ఓకే. నాట్ ఇన్ ద మూవీస్. మూవీస్ లేకుండా 2 నంది అవార్డులు తీసుకొని అది అది నా నా వృత్తి. యెస్. నా యెస్. ప్రాణం అది. హ్మ్. 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 అది లేకపోతే నేను చచ్చిపోతా. సినిమాలు లేకపోతే నేను చచ్చిపోతాను. నేను లాస్ట్ డే దాకా నేను సినిమా సెట్‌లోనే పోతాను. సో, సినిమా ఈజ్ మై ఐడెంటిటీ. యెస్. సినిమా ఈజ్ మై ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్. అది నాకు నచ్చిన పని చేసుకుంటూ, నాకు ఎదురు డబ్బులిచ్చి, నన్ను బాగా చూసుకుని, నా ఫ్యామిలీ నా మొత్తం నా పిల్లల్ని నేను చదివించి, యెస్. నేనొక ఇల్లు కొనుక్కొని, నేనింత దూరం ఉన్నానంటే సినిమా. అంత యాహ్! ఇష్టంగా నేను చేశాను. హ్మ్. బట్ ఇది నా ప్యాషన్. అపార్ట్ ఫ్రమ్ సినిమా. ఇందులో నాకు డబ్బులు రాట్లా. హ్మ్. సో, ఇట్ ఈస్ కాల్డ్ మై ప్యాషన్. యెస్. నేను యెస్. ఎదిరిచ్చి నేను చేసుకుంటున్నానంటే ఆఫ్‌కోర్స్ యెస్. ఇట్ హ్మ్. ఈస్ మై ప్యాషన్. ఒక ఫుడీ అయిన మీరు ఇప్పుడు ఈ స్ట్రిక్ట్ డైటు ఇదంతా స్ట్రిక్ట్ అంత ఏం లేదు. అందుకే నేను పవర్ లిఫ్టింగ్ తీసుకున్నాను. పవర్ పవర్ లిఫ్టింగ్‌లో ఏం లిఫ్టింగ్‌లో అంత అవసరం లేదు. మీ ఏం క్రావింగ్స్ స్ట్రిక్ట్ ఏమి కట్ చేయక్కర్లా. ఏమీ లేదు. గట్టిగా తినొచ్చు. ఆ! కాకపోతే ఏంటి కొంచెం మనము కాన్షియస్‌గా ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలంతే. అంటే హ్మ్. ఇట్ హాస్ టు బి మనకి మసిల్ మాస్‌కి కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉండాలే కానీ, హ్మ్. అందుకని మరీ పీకల దాకా తినేసి మనం జిమ్‌కెళ్తే ఏమీ చేయలేం. చేయలేము. వాంతులవుతాయి. అవును. ఇఫ్ యూ సో, అలా అంత పిచ్చిగా గూడా నేనేం తినను. తినరు అదే. హ్మ్. బికాజ్ సినిమాలో ఉన్నాను. ఐ నీడ్ టు లుక్ గుడ్. ఏమంటారు నా పర్సనాలిటీనే పెద్దది. యెస్. సో, దానికి ఇంకా నేను వెయిటేసానంటే ఘోరంగా ఉంటాను. చూడ్డానికి కొంచెం భయంకరంగా ఉంటాను. సో, ఐ కాంట్ పుట్ ఆన్ వెయిట్. హ్మ్. కాకపోతే ఐ నీడ్ టు మెయింటైన్ హెల్తీ. హ్మ్. ఎప్పుడూ ఇలాగే ఉన్నాను నేను. హ్మ్. హ్మ్. ఐ మెయింటైన్డ్ దిస్ వెయిట్ ఫర్ ఇయర్స్. యెస్. కాకపోతే ఈ స్ట్రెంత్ ట్రైనింగ్ వల్ల ఇంకొంచెం మసిల్ గట్టిగా ఫార్మ్ అయిందంతే. యెస్. అంటే నాకు బాగా గుర్తున్న సినిమా అంటే 'గంగోత్రి'. హ్మ్. 'గంగోత్రి'లో ఎలా ఉన్నారు? ఇప్పుడు కూడా యాస్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నారు. అవును. ఐ ఎప్పుడు కూడా మెయింటైన్ థట్ ఐ యామ్ వెరీ క్లియర్ అబౌట్. యెస్. బికాజ్ ఎప్పుడు ఏది వచ్చినా నేను రెడీగా ఉన్నాను. హ్మ్. సో, దానికి నేను ప్రిపేర్డ్‌గా ఉండాలి అంటే ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. యెస్. యెస్. నేను డిప్రెషన్‌కెళ్ళిపోయి నేను పిచ్చి పిచ్చిగా వెయిటేసేసి నేను ఓకే. ఇది ఇంతేనేమో అనుకున్నానంటే ఐ మీన్ రేపు ఆపర్చునిటీస్ వచ్చాక ఇఫ్ ఐ యామ్ నాట్ రెడీ ఫర్ ఇట్ యెస్. వాట్ ఈస్ ద పాయింట్? ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఈజ్ మై మెయిన్ యెస్. నా మెయిన్ ఫోకస్ అదే. హ్మ్.
ఇప్పుడు కొంచెం ఆ సినిమాలకి కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఐ హ్యాడ్ ఆల్ ద టైమ్ టు స్పెండ్ ఆన్ దిస్. హార్ట్ అండ్ సోల్ పెట్టి చేసాం అని సినిమాల్లో మాట్లాడుతుంటాం. బట్ మీరు దీనికి హార్ట్ అండ్ సోల్ పెట్టేశారు. ఎందుకంటే ఒక వాటర్ బాటిల్ కూడా లేని స్థితిలో బేసిక్‌గా ఎవడు ఎళ్ళడు. అవును. నాకెందుకులే ఇంత నేను గొడవ. అనుకునేదాన్ని, హ్మ్. రోజు అనుకునేదాన్ని, వాయమ్మో మనతోటి కాదులే నువ్వు ఉండే తల్లేవు నీకొద్దే ఇయన్నీ అనుకునే నిద్ర పెట్టేది కాదు. ఆ! ఏడ్చుకుని వద్దు, ఐమ్ గివింగ్ అప్, ఐ హ్మ్. డోంట్ థింక్ ఐ కెన్ మేక్ ఇట్, హ్మ్. నా వల్ల కాదు వదిలేసేయి అనుకున్న రోజులు. మళ్ళీ పొద్దున్న లేచి యథా రాజా తథా ప్రజ మళ్ళీ బయలుదేరటం, మళ్ళీ కూలి పనికి బ్యాగేసుకోవటం, వెళ్ళటం. సడెన్‌గా ఒక రోజు 'ప్రగతి' గారు 4 మెడల్స్ గెలిచారనగానే ఈవెన్ వి కాంట్ బిలీవ్ అంటే ఈ రోజుల్లో ఏమి వస్తుంది, ఏమి రావట్లేదు, ట్రోల్ చేయడానికి కూడా అలాగే వాడుతున్నారు కదా! అని అనుకున్నాను. అంటే ఏషియన్ గేమ్స్ వచ్చింది. ఇప్పుడు అందరి దీంట్లోకొచ్చింది. కాకపోతే నేను గత 2 ఇయర్స్‌గా నాకు చాలా మెడల్స్ వచ్చాయి. నేను హ్మ్. డిస్ట్రిక్ట్ లెవెల్‌లో గెలిచాను. నేను నేషనల్. స్టేట్ చేశాను. హ్మ్. ఇంటర్ స్టేట్ చేశాను. నేషనల్ 2 సార్లు ఎళ్ళాను. అండ్ హ్మ్. బెంచ్ ప్రెస్ కాంపిటీషన్స్‌కెళ్ళాను. నేను చాలా కాంపిటీషన్స్ అటెండ్ అయ్యాను. అన్నీ నా ఇన్‌స్టాలో ప్రతీది డీటెయిల్స్ ఉన్నాయి. హ్మ్. కాకపోతే ఇట్ డిడ్ంట్ కమ్ టు అటెన్షన్. ఎప్పుడైతే నేను ఆ ఇండియా జెర్సీ వేశానో ఈజ్ వెన్ ఎవ్రీబడీ స్టార్టెడ్ నోటీసింగ్. ఎవ్రీబడీ ఓహ్! అంటే ఇంకా యెస్. ఇంకొక లెవెల్ అది. యెస్. దట్ ఈస్ వెన్ పీపుల్ ఆల్ నోటిస్డ్. నేను ఇది బ్యాక్‌గ్రౌండ్ ఆల్‌మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి, నేను 2 ఇయర్స్ నుంచి గట్టిగా చేస్తూనే ఉన్నాను. అంటే మీరు ప్యాషన్‌తో ఎళ్లారు అటువైపు. మీకది నచ్చింది. అది చేయాలనుకున్నారు. బట్ కాకపోతే అక్కడ వరకే ఉంటది కానీ, ఈ కాంపిటీషన్స్ ఇవన్నీ అంటే మీ కోచ్ సలహాలా ఇవన్నీ? లేదంటే మీకే అలా ఉండిందా? కాదండి. హ్మ్. కాంపిటీషను అనే దానికన్నా ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు దానికి కాంపిటీషన్స్ ఉన్నాయి అనంటే ఇది వేరు కదా! హ్మ్. దాన్ని యూ ఆర్ టేకింగ్ టు అనదర్ లెవెల్. యెస్. నేను 80 ఎత్తగలిగిన దాన్ని హ్మ్. 100 దాకా ఎళ్ళాలి అంటే ఒక కాంపిటీషన్ ఉంటే ఎళ్ళిపోతా. హ్మ్. 100 నుంచి 110 రావాలి అంటే ఓకే. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టేట్‌కెళ్తున్నాను అంటే ఎళ్ళిపోతా. 110 నుంచి 120కెళ్ళాలంటే దెన్ ఐయామ్ గోయింగ్ టు నేషనల్. ఓకే. ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుంటాను. యెస్. సో, యెస్. మనల్ని మనం పుష్ చేసుకుంటాం. కాంపిటీషన్స్ ఉంటే అది అవుతుంది. హ్మ్. కొంతమందికి అది అక్కర్లేకపోవచ్చు. హ్మ్. హ్మ్. వాళ్ళకి వాళ్ళే చేసుకోవచ్చు. కానీ బట్ సమ్‌వేర్ ఫర్ మీ, హ్మ్. నాకు నేనే కాంపిటీషన్. నాకు ప్రతి కాంపిటీషన్‌లో లాస్ట్ కాంపిటీషన్ కంటే ఒక 5 నాకు ఇక్కడ మిగతా వాళ్ళతో కాంపిటీషన్ మీతో అని నేను మీకే. మెంటల్‌గా నేను పెట్టుకోలేను. బికాజ్ వాళ్ళ కెపాసిటీ ఏంటో నాకు తెలీదు. హ్మ్. నేను లాస్ట్ టైమ్ 110 చేశానంటే ఒక 120 చేయగలిగితే దెన్ ఐ యామ్ బీటింగ్ మై సెల్ఫ్. హ్మ్. నేను ముందు చేసిన దాని మీద ఈరోజు బెటర్‌గా చేశాను అన్న ఒక తృప్తి నాకుంటుంది. యెస్. దట్ ఈస్ హౌ ఐ హావ్ కమ్ దిస్ ఫార్. హ్మ్. హ్మ్. నేను మిగతా వాళ్ళతోటి ఎప్పుడు ఆలోచించలేదు. హ్మ్. బికాజ్ మిగతా వాళ్ళని మనం అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. హ్మ్. నేను ఓన్లీ 2 ఇయర్స్ ఓల్డ్. కొంతమంది 7 ఇయర్స్, 8 ఇయర్స్, యెస్. యెస్. 12 ఇయర్స్ ఓల్డ్ ఉన్నారు హ్మ్. ఇందులో. హ్మ్. చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇదే యెస్. స్పోర్ట్ హ్మ్. తీసుకున్నోళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు. ఐటీ కంపెనీలో పనిచేసే యెస్. ఐ మీన్ ఐ యామ్ సీయింగ్ సో మెనీ పీపుల్ ఫ్రమ్ వేరియస్ బ్యాక్‌గ్రౌండ్స్ హియర్. హ్మ్. అంతే ప్యాషనేట్‌గా చేసేవాళ్ళు. సో, అక్కడ ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. ఎవ్రీబడీ ఈస్ గివింగ్ ఇన్ దేర్ బెస్ట్. యెస్. సో, నేను అది మైండ్ తీసేసాను. మిగతా వాళ్ళ గురించి మనం ఆలోచించకుండా అది నాకు మెడల్ వస్తుందా? నేను విన్ అవుతానా? లూజ్ అవుతానా? అనేది తీసి పక్కన పెడితే, హ్మ్. నా లాస్ట్ టార్గెట్ కన్నా నేను ఈసారి బెటర్‌గా చేస్తే ఐయామ్ హ్యాపీ. అంటే ఇప్పుడు మీరే చెప్పారు. అంటే మీరు స్టార్ట్ చేసి 3 ఏళ్ళు. మధ్యలో ఒక 1 1 ఇయర్ ఏదో ఇయర్ పోయింది. బ్రేక్ 2 వచ్చింది. ఇయర్స్. 2 ఇయర్స్. అంటే మిగతా వాళ్ళందరూ 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు చేసిన వాళ్ళని మరి 2 ఇయర్స్‌లో మీరు చేసిన మీరు ఎలా బీట్ చేయగలిగారండి? కొంచెం పిచ్చుండాలండి. కొంచెం కాదేమో మీరు చెప్పింది వింటే చాలా ఉండాలనిపిస్తుంది. కొంచెం పిచ్చి, కొంచెం తిక్క, ఆ! కొంచెం ఉండాలి. హ్మ్. ఉండాలి. కొంచెం. ఆ! ఉంది. నాకు కొంచెం ఉంది. హ్మ్. కొంచెం ఉందా? ఉంది. అదే అంటున్నా. బట్ మాకు తెలిసిన దాని ప్రకారం చూస్తే ఇంతమందిని బీట్ చేయగలిగారంటే మీకు అదంటే విపరీతమైన ఇది ఉంటే తప్ప కాదు అంతా. ఉండాలి. అంటే హ్మ్. ఎక్కడో ఐ హావ్ దిస్ థింగ్ ఛాలెంజింగ్ మైసెల్ఫ్. యాస్ ఐ టోల్డ్ మిగతా వాళ్ళ గురించి నా ఆలోచన కాదు. హ్మ్. మొన్నటికన్నా నేను ఈరోజు బెటర్‌గా చేయాలి అనేది నా ఆలోచన. హ్మ్. అండ్ ఐ విల్ టెల్ యూ నాట్ జస్ట్ ఈ కాంపిటీషన్ గురించనే కాదు. హ్మ్. నా పర్సనల్ లైఫ్‌లో కూడా ఐ అప్లైడ్ దిస్ ఫ్రమ్ బిఫోర్. హ్మ్. నేను 10 ఇయర్స్ బ్యాక్ ఉన్నట్టు ఈరోజు ఉండకూడదు. హ్మ్. ఇట్ ఈస్ నాట్ ఫినాన్షియల్ అగైన్. ఐ యామ్ యెస్. టాకింగ్ ఇన్ యాహ్! టర్మ్స్ ఆఫ్ మెచ్యూరిటీ. యాహ్! నేను 20 ఏళ్ల ముందున్న మెచ్యూరిటీ 10 ఇయర్స్ బ్యాక్ కాదు. హ్మ్. 10 ఇయర్స్ బ్యాక్ ఉన్నది 5 ఇయర్స్ బ్యాక్ కాదు. 5 ఇయర్స్ బ్యాక్ ఈ రోజు కాదు. హ్మ్.
సో సమ్‌వేర్ ఆ ఒక గ్రోత్ ఈస్ సంథింగ్ ఐ హావ్ ఆల్వేస్ లుక్డ్ ఫార్వర్డ్. యెస్. నేను ఇలాగే ఉండాలి అనేది నాకు నేను పెట్టుకున్న ఒక కండిషన్. ఓకే. ఐ వాంటెడ్ టు బి అ సర్టెన్ వే. నేను ఈ ఈ ఈ ఈ ఈ స్టాండర్డ్ ఆఫ్ మెచ్యూరిటీలో నేను ఉండాలి, ఈ విజ్డమ్ నాకు ఉండాలి అనేది నాకు నేను అనుకున్నది. సమ్‌వేర్ ఐ ఫెల్ట్ ఐ యామ్ రీచింగ్. యెస్. అది ద సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ మై, బికాస్ నా మైండ్ సెట్ ఫస్ట్ నుంచి అలా ఉండడం వల్ల ఇట్ వాజ్ ఈజీలీ అప్లికబుల్ ఫర్ మై పవర్ లిఫ్టింగ్. యెస్. అంటే ఇప్పుడు 5 ఇయర్స్ తర్వాత నేను ఇలా ఉండకూడదు అంటే మైండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెచ్యూరిటీ అంటున్నారు వీళ్ళు. నాట్ ద ఫైనాన్షియల్ మెచ్యూరిటీ అంటున్నారు. అంటే హౌ కెన్ యూ గెట్ దట్? అంటే ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటారు? ఎలా మెచ్యూరిటీ అనేది ఎలా వస్తుంది? ఓకే, ఐల్ టెల్ యూ. ఒక 20 ఇయర్స్ బ్యాక్ హ్మ్. ఐ వాజ్ న్యూ కమర్. అప్పుడు ఏమనుకునేదాన్ని, చాలా మంది పెద్ద సీనియర్ ఆర్టిస్టులు కొంతమందిని చూసి హ్మ్. అండ్ ద వే దే వేర్ రెస్పెక్టెడ్, వాళ్ళు సెట్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, వాళ్ళని చూసినప్పుడు అనుకునేదాన్ని, "వా, మనకు కూడా ఇలా ఉండాలి కదా, ఆ ఏజ్కి వచ్చినప్పుడు మనకి అలాగే రెస్పెక్ట్ ఇవ్వాలి, మనల్ని కూడా అలాగే సెలబ్రేట్ చేయాలి. దిస్ ఈజ్ హౌ ఐ వాంట్ మై సెల్ఫ్ టు బీ. హ్మ్. ఐ వాంట్ టు బీ లైక్ దెమ్" హ్మ్. అనుకున్న రోజులు ఉన్నాయి. హ్మ్. అలాగే కొంతమందిని చూసి వాళ్ళ బిహేవియర్ చూసి చి 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 చి, నాకు నచ్చేది కాదు కొంతమంది. హ్మ్. సో ఐ నో, ఇలా మనం ఉండకూడదు. యెస్. దిస్ ఇస్ నాట్ హౌ ఐ వాంట్ టు బి ట్రీటెడ్, ఆర్ దిస్ ఈస్ నాట్ హౌ ఐ వాంట్ టు బి అడ్రెస్డ్. ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్కి కొంతమందిని వాడతారు, హ్మ్. కొన్ని గుడ్ ఎగ్జాంపుల్స్కి కొంతమందిని వాడతారు. I always wanted to be compared to good things, హ్మ్. గుడ్ బిహేవియర్. ఎందుకో అంటే అది కొంతమందికి అది ఉంటుంది, కానీ అది ప్రాబబ్లీ సందర్భాల వల్ల దేని వల్ల వాళ్ళు అప్లికబుల్ చేయలేకపోవచ్చు. ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ కంపేరింగ్ విత్ ఎనీ వన్, బట్ ఇట్ ఈస్, అది అందరికీ పాసిబుల్ కాకపోవచ్చు. బట్ ఐ వాజ్ వెరీ పర్టికులర్, నో మ్యాటర్ వాట్. ఇన్ బార్గెన్ ఇఫ్ ఐమ్ గోన్ లూజ్ ఎనీథింగ్ ఐఎమ్ ఓకే టు లూజ్. హ్మ్. కానీ నాకు ఇలాగే ఉండాలంటే అలాగే ఉండాలి. సో అంటే ప్రపంచమే మీ పాఠశాల అనుకోవచ్చు ఒక రకంగా. అంటే ఆ అంతే. మెచ్యూరిటీకి. ఏమంటే నాన్నగారు లేరు, హ్మ్. చిన్నప్పుడే పోయారు. హ్మ్. అమ్మకి నాకు 16 ఏళ్ళు తేడా. సో హ్మ్. అమ్మ దగ్గర నుంచి నేర్చుకోవడానికి అంత పెద్దగా ఏమీ లేదు, బికాజ్ హ్మ్. అంత మెచ్యూరిటీ మా అమ్మకి లేదు. హ్మ్. సో అమ్మ దగ్గర నేర్చుకుంది బేసిక్ హైజీను, కొంచెం ఇల్లు అలా చూసుకోవాలి, తనకి ఎంతవరకు అబద్ధం చెప్పకు, లేకపోతే యునో స్మాల్ బేసిక్ లిటిల్ రూల్స్. థింగ్స్, బేసిక్ రూల్స్ ఆఫ్ లైఫ్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ మై మదర్. హౌ టు సర్వైవ్ మై మదర్ డిడ్ంట్ నో. యెస్. సో నేను నేర్చుకుంది ప్రపంచం చూసి. హ్మ్. అండ్ నేను వచ్చిన సినిమా ఫీల్డ్, సో సినిమా చూసే నేను నేర్చుకున్నాను. హ్మ్. సినిమాలో ఉన్న నా చుట్టూ ఉన్న వాళ్ళని చూసే నేను నేర్చుకున్నాను. హ్మ్. కొంతమందిని చూసి ఇలా ఉండాలి అనుకున్నాను, కొంతమందిని చూసి ఇలా ఉండకూడదు అనుకున్నాను. హ్మ్. అండ్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఐ థింక్ కొన్ని నేర్చేసుకున్నాను, ఇక్కడ దాకా అయితే వచ్చేసా. హ్మ్. అంటే బేసిక్‌గా మీరు ఎమోషనల్ పర్సనా? ఐఎమ్ లేదంటే ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్. మరి మీ పర్సనాలిటీ అనేది మీకు ఇండస్ట్రీలో గాని, లేదంటే ఈ పవర్ లిఫ్టింగ్ ఇది ఏదైతే ఉందో, దీంట్లో ఎప్పుడైనా మీకు మీ పర్సనాలిటీ అనేది మీకు ఎప్పుడైనా ఇబ్బంది అయిందా? నేను నేనుగానే ఉన్నానండి. హ్మ్. ఆహ్, నాలోని ఒక కోర్ క్యారెక్టర్ ఉంటుంది కదా, హ్మ్. కోర్ బేసిక్ ఒక హ్మ్. ఇన్నసెన్స్, హ్మ్. హ్మ్. ఒక మ్, నాకని కొన్ని ఎథిక్స్, యెస్. నాకని కొన్ని యునో ద బేసిక్ ఎథిక్స్ ఉంటుంది, యెస్. ఫార్మాట్ యాహ్! ఉంటుంది, రూట్స్ ఉంటాయి, హ్మ్. ఇన్నసెన్స్ ఉంటుంది, ప్రతి మనిషిలో యెస్. ఉంటుంది. అవును. అది నేను ఎప్పుడు చావనివ్వలేదు. హ్మ్. దట్ ఈస్ సంథింగ్ నేను దాచుకున్నా. అది దానివల్ల నేను కోల్పోయానా నెగ్గానా నాకు తెలీదు, హ్మ్. కానీ అది నేను పోనివ్వలేదు. హ్మ్. దట్ హ్యాస్ లివ్డ్ విత్ మీ. కొంతమందికి నచ్చకపోవచ్చు, ఏం చేసావులే దానివల్ల ఏమైంది అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఓకే. కానీ నాకు చాలా ఇష్టం. హ్మ్. ద ఫేవరెట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మీ టు మీ. నాకు నేను చాలా ఇష్టం. దట్ ఈస్ ద స్పిరిట్. నేను చాలా మంచిదాన్ని, హ్మ్. చాలా కష్టపడతాను, హ్మ్. నిజాయితీ, హ్మ్. అబద్ధాలు మాట్లాడను. హ్మ్. నా ప్రొఫెషన్కి నేను 100% ఇస్తాను, నేను ఏ పని చేసినా 100% ఇస్తాను. అది ఎటు ఏ ఏ రిలేషన్షిప్ అయినా, పిల్లలైనా, ఫ్రెండ్స్ అయినా, ప్రొఫెషన్ అయినా, నా ప్యాషన్ అయినా, ఏదైనా ఐ గివ్ మై 100%. ఐఎమ్ అ వెరీ నైస్ పర్సన్ అండ్ ఐ లవ్ ద వే ఐ యామ్ మై ఫేవరెట్. ఇలా ఉంటే చాలండి. ప్రపంచం అంతా చాలా ఆనందంగా ఉంటది. నిజంగా ఐ సీరియస్‌లీ. యామ్ మై ఫేవరెట్. 'గంగోత్రిలో' చూసిన మీరు ఆ లాస్ట్ క్లైమాక్స్‌లో 'ప్రకాష్ రాజ్' చెప్పే డైలాగ్స్ దుమ్ము దులిపేస్తారు.
F2లోకి వస్తే ఆ కాఫీ వెంకటేష్ గారితో ఉండే ఫన్నీ సీన్స్ ఏది దేనికి అదే. 'ప్రగతి' గారంటే గుర్తుండిపోయే ఐకానిక్ సీన్స్ చేశారు. ఇటు పక్కన చూస్తేనేమో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మెడల్స్ ఇవన్నీ సాధించడం అనేది సాధారణమైన విషయం కాదు. సో, మీరు మీలానే ఉంటే అవుతది. బట్ నా క్వెషన్ ఏంటంటే, ఈ జర్నీలో మీరు కోర్ కోర్ అలాగే ఉంది. మీకు మీరు నచ్చిన విధంగానే ఉన్నారు. బట్ కొన్ని అదే లక్షణాలు చెప్పా. కోల్పోయి ఉంటాను. కొన్ని కోల్పోయినయి ఏంటి? పట్టించుకోను. కొత్తగా అలవరుచుకున్నవేంటి మేడం? అంటే మనం ముందుకు సాగాలంటే నేర్చుకున్న ఇందాక అన్నారు కదా! మెచ్యూరిటీ అన్నారు కదా! కొత్తగా నేర్చుకున్నవేంటి? ఎమోషనల్‌గా నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను. హ్మ్. దట్ ఈస్ ఎమోషనల్‌గా. ఎమోషనల్‌గా చాలా స్ట్రాంగ్ అయ్యాను. హ్మ్. హ్మ్. ముందు ఎమోషనల్ డిపెండెన్సీ ఎక్కువుండేది అంటే నాకు. మనకేదైనా వస్తే ఎవరికైనా చెప్పుకోవడం, బాధపడడం అలా. బాధపడ్డం గానీ, ఆహ్, లేకపోతే ఈ ఈ ఈ పర్టిక్యులర్ వ్యక్తి, ఇట్ క్యాన్ బి మై చిల్డ్రన్, హ్మ్. ఇట్ క్యాన్ బి ఒక ఫ్రెండో, లేకపోతే ఒక ఒక ప్రేమో, ఏదైనా కానీ వీళ్ళు లేకపోతే నేను ఉండలేను హ్మ్. అన్న ఒక ఇది నుంచి ఏది ఏమైనా నేను ఉండగలను హ్మ్. అని ఒక 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 ట్రావెల్ అయ్యింది మెంటల్‌గా. ఓకే. ఎమోషనల్ డిపెండెన్సీ అనేది నాకిప్పుడు లేదు. ఇట్ క్యాన్ బి సినిమా ఆల్సో. ఇట్ క్యాన్ బి మై ఎనీథింగ్ ఇన్ లైఫ్. ఏదైనా ఏది దూరం అయినా నేను ఉండగలను. ఒక సక్సెస్‌ఫుల్ లైఫ్, కంప్లీట్ లైఫ్. ఈ రెండిట్లికి మీ డెఫినిషన్ ఏంటి? సక్సెస్ అనే దానికి లిమిట్ లేదు. హ్మ్. కంప్లీట్ అనేది ప్రతిరోజు కంప్లీటే. హ్మ్. యూ ఆర్ హ్యాపీ ఎవ్రీ డే. హ్మ్. సక్సెస్‌కి గ్రీడ్. యూ హ్మ్. విల్ నెవర్ బి హ్యాపీ. హ్మ్. సక్సెస్ వెనకాల ఎప్పుడు పరిగెట్టకూడదు. మొమెంటరీ. ఇప్పుడు నాకు ఆ ఇది వచ్చింది. ఈ 10 రోజులు మీరందరూ ఇంటర్వ్యూలు చేస్తారు. తర్వాత అయిపోతుంది. దట్ ఈస్ నాట్ టేకింగ్ మీ ఫార్వర్డ్. హ్మ్. సో దిస్ ఈస్ గివింగ్ మీ దిస్ 10 డేస్ ఆఫ్ డోప్. యెస్. ఈ 10 రోజులే మీరు నాకు సంతోషం ఇవ్వగలరు. హ్మ్. ఈ అటెన్షను, ఇది అందరూ నా గురించి యెస్. మాట్లాడుతున్నారు, అప్లాడ్ చేస్తున్నారు, హ్మ్. తోపు తురుము అంటున్నారు, నువ్వు ఇరగదీసావంటున్నారు అంటారు. 10 రోజులు అంటారు. తర్వాత మళ్ళీ సాధించాలి. హా. హ్మ్. సో సక్సెస్ ఈజ్ నాట్ కన్సిస్టెంట్. హ్మ్. సక్సెస్ ఈజ్ నాట్ యువర్ డెస్టినీ. హ్మ్. బీ హ్యాపీ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్. మేక్ యువర్ ఓన్ స్పేస్. దాన్నెవరు పాడు చేయలేరు. దాన్ని ఎవరు పాడు చేయలేరు. హ్మ్. మేక్ యువర్ ఓన్ హ్యాపీనెస్. హ్మ్. దట్ ఈస్ సంథింగ్ నో వన్ కెన్ టేక్ ఇట్ అవే. హ్మ్. అండ్ ఎదురు కూడా చూడక్కర్లా అది. హ్మ్. ఆల్రెడీ ఉంది. ఇట్స్ విత్ యూ. ఏం అక్కర్లేదండి. కూర్చుని గోడ చూసి కూడా నేను హ్యాపీగా ఉండగలను. ఎలా? నేను ఉండగలను. ఐఎమ్ హ్మ్. హ్యాపీ. ఐ క్యాన్ బి హ్యాపీ. నాకేం వద్దు. నేను ఫోన్లో ఆపేసుకుని హ్మ్. టీవీ వద్దు. హ్మ్. నన్ను ఊరికే ఒక గోడలో ఒట్టే 4 వాల్స్ విచ్ హాస్ ప్లెయిన్ వైట్ బోర్డ్ హ్మ్. ఆర్ ప్లెయిన్ బ్లాక్ బోర్డ్ మీరు 4 సైడ్స్ మీరు పెట్టారన్నా, హ్మ్. మీరు 2 రోజులు అక్కడ నాకు ఫుడ్ పెట్టి మీరు అక్కడ ఉండమంటే నేను సైలెంట్‌గా ఉండి నేను బయటికి రాగలను. హ్మ్. అండ్ ఐ విల్ నాట్ కంప్లెయిన్ అబౌట్ ఇట్. ఐ బట్ లైక్ మై కంపెనీ అండి. ఓకే. అది ఓకే. బట్ వాట్ మేక్స్ యూ హ్యాపీ అట్ దట్ పాయింట్? అంటే మీరన్న ఏం లేదు, ఆలోచిస్తాను. ఒంటరితనంలో మీకేంటి హ్యాపీనెస్? ఆలోచిస్తాను. అది ఏ ఆలోచనలండి? ఏదైనా అయ్యుండొచ్చు. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఇట్ ఒకదాని క్యాన్ మీద బి అంటూ ఒకదాని మీద అంటూ అంటే ఉండదు. 2 రోజుల తర్వాత ఎలాగో బయటికెళ్తానని ఒక హోప్ ఉంది నాకు. హ్మ్. ఫస్టు. అక్కడే అయితే ఉండిపోనుగా లైఫ్ యెస్. లాంగ్. ఆ! సో 2 రోజుల తర్వాత ఎళ్తాను. హ్మ్. బయటికెళ్ళేదానికి ఇంకెందుకు టెన్షను? హ్మ్. సో ఈ 2 రోజులు ఎలా వాడగలం? హ్మ్. ఓకే. ఇంత టైం ఉండదు. అంత టైం దొరకకపోవచ్చు మనకి. యెస్. యెస్. అంత బిజీ అయిపోతానేమో. అదేదో అప్పుడు వాడుకున్నా ఏం చేద్దాం బయటికెళ్ళాక ఓకే. ఓకే. యాక్చువల్‌గా బ్లాక్ కాఫీ అలా ట్రై చేశాను గానీ అది బాలేదు. అది ఇవి కూడా అయ్యుండొచ్చు. రాండమ్ థాట్స్. ఎనీథింగ్. హ్మ్. ఎనీథింగ్ విచ్ ప్రాబబ్లీ యూ డిడ్ంట్ హావ్ టైమ్ టు థింక్ అబౌట్. యెస్. మనం చిన్న చిన్న విషయాలు మిస్ అయ్యి ఉంటాం. హ్మ్. కానీ మనం ఖాళీగా కూర్చున్నప్పుడు ఎంత ఆలోచిస్తాం. హ్మ్. మనకు సంబంధించినవి. సో నాతో నేను బోర్డ్ మీటింగ్ పెట్టుకుంటాను ఆ 2 డేస్. స్వయం కృషి, దేవుడు, లక్. ఈ 3 చాలామంది మనం రోజు లేచిన కాడి నుంచి మన పని మనం చేసుకుంటూ ఉంటాం. దేవుడికి దండం పెట్టుకుంటాం. ఈ రోజు నా అదృష్టం బాగుండాలని కోరుకుంటూ ఉంటాం. అవును. మీ పరంగా ఈ మూడిట్లికి ఉన్న రిలేషన్ ఏంటి? మీకేదో బాగా వర్క్ అయిందనుకుంటారు? నా విషయంలో కొండంత టాలెంట్ ఉన్నా హ్మ్. ఆవగింజంత అదృష్టం. లక్ ఉండాలి. హ్మ్. నాకది ఐ ఫీల్ ఐవ్ బీన్ హ్మ్. నాట్ థట్ లక్కీ. హ్మ్. బికాజ్ ప్రతీదీ హ్మ్. నా వర్క్ అనే కాదు, నా పర్సనల్ లైఫ్ కానివ్వండి, హ్మ్. నా తల్లిదండ్రుల దగ్గర నుంచి చూసుకుంటే ఈ రోజు వరకు వాట్ ఐ డిజర్వ్ ఐ డిడ్ంట్ గెట్. హ్మ్. ఎక్కడ కూడా ఎక్కడ ఎనీ స్టెప్ ఆఫ్ ఎనీ లైఫ్. స్టెప్ ఆఫ్ లైఫ్. కానీ నమ్మకం పోలా నాకెప్పుడు. హ్మ్. వస్తది, ఎక్కడికి పోద్ది? నాది పాజిటివిటీ. నాకు రావాలి. హ్మ్.
నాకు రాసుంది రావాలి. అది ఎప్పుడైనా రావచ్చు. ఇట్ క్యాన్ బి 5 years, it can take 10 years, it can be at any part of my time, but I will get my break. So I felt దేవుడికే పాపం అనిపించి ఉంటుంది అనుకో. సో ఇట్ స్టార్టెడ్, ఇంకా నా టైం కూడా మెల్లగా స్టార్ట్ అవుతోంది అని ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారా? అనుకుంటున్నాను. ఎస్, అంటే మీరు అన్నారు ఇట్ వెన్ ఇట్ రిఫర్స్ టు వర్క్ అని కూడా అన్నారు. అవును, వర్క్ కూడా నాకు ఇప్పుడే అంటే సి కంప్లైన్ అబౌట్ వర్క్ నేను చెప్పలేను. ఒక పర్టికులర్ క్యారెక్టర్లో నన్ను ట్రాప్ చేసేసారు. ఇన్ని రోజులు వాళ్ళు ఎలా చూడాలనుకున్నారో నన్ను అలా చూశారు. నేను అనేది ఏంటంటే ఇక నుంచి నేను మీకు ఎలా కనపడాలో నేను అలాగే కనిపిస్తాను. ఇప్పుడు మీకు నచ్చినట్టు మీరు ప్రెజెంట్ చేసుకోగలరు. అలాంటి క్యారెక్టర్స్ నేను చేయాలి. వస్తున్నాయా? నేను ఇప్పుడు తమిళ్ ఒకటి ఒప్పుకున్నాను. ఐఎమ్ డూయింగ్ నెగటివ్ రోల్ ఇన్ ద ఫిల్మ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ద ఫిల్మ్. ఆల్మోస్ట్ విలన్ అనుకోండి ఆ సినిమాకి. అంటే మీరు అన్నారు కదా దేవుడికి పాపం అనిపించి ఉంటదని. అంటే మిగతా వాళ్ళందరికీ ఏమో వెళ్ళిపోవడానికి లిఫ్ట్ ఇచ్చేసి, కార్లు ఇచ్చేసి, అట్లీస్ట్ సైకిల్ అన్నా ఇచ్చాడు. నాకు మోకాల మీద రమ్మని చెప్పాడండి. అందుకు ఆయన మీద బాగా ఆయనతో 1-to-1 టాక్లు కూడా చాలా చేశాను నేను. అసలు ఏంటి వేర్ ఆమ్ ఐ గోయింగ్ రాంగ్, ఎందుకని ఆయనతో చాలా రోజులు గొడవలు పడ్డాను. దీపం పెట్టేటప్పుడు కూడా మొహం చూడను, కోపం అలిగాను అనమాట. అలా చేసిన రోజులు, ఆయన మీద అలిగిన రోజులు కూడా ఉన్నాయి. అంటే దేవుడిని నమ్మని వాళ్ళు ఉన్నారు కానీ దేవుడి మీద చేశాను నేను. ఆయన మీద అలిగి దీపం పెట్టేదా పెడతాను, మళ్ళీ పెట్టకపోతే మళ్ళీ మనసారదు. దీపం పెట్టేసి అన్ని చేయాల్సినవన్నీ చేసేసి చూడండి, ఆయన మొహం చూడండి అనమాట. మళ్ళీ 2 రోజులు ఆగి మళ్ళీ సర్లే ఓకే ఫైన్, యూ గేవ్ మీ ఎవ్రీథింగ్, మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతాను. సినిమా రైటర్స్ నాకు తెలిసి మీకు రాసిన వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది అంటే, ప్రగతి నెగిటివ్ క్యారెక్టరా, పాపమయ్యా ఆవిడ చూడ ఎంత ఇన్నోసెంట్ గా ఉంటుందో, ఆవిడ కామెడీ చూడ ఎంత బాగుంటుందో, ఇలా అనుకున్నారేమో కానీ ఇలా అనుకుని ఉండరు. అదే చెప్తున్నాను కదా, వాళ్ళు ఎలా చూడాలనుకున్నారో అలాగే చేశారు. డిఫరెంట్ సైడ్ ఆఫ్ మీ. పూజలు బాగా చేస్తారా? నేను ఎప్పుడు స్నానం చేసుకున్న వెంటనే, అది ఏ టైమ్ ఆఫ్ ద డే అయినా, ఒక దీపం పెట్టి 2 అగరత్తులు వెలిగించి దండం పెట్టేసుకుని ఒక 1-to-1 ఒక చిన్న డిస్కషన్ చేసుకుని, రోజు ఎవరితో ఉంటుంది ఎక్కువ? బాబాతో కూర్చుని ఒక 1-to-1 డిస్కషన్ చేసుకుని, థ్యాంక్స్, మెయిన్ గ్రాటిట్యూడ్ అండి. ఫస్ట్ డైలీ థ్యాంక్స్ చెప్తాను, గివింగ్ మీ సచ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్, బ్యూటిఫుల్ ఫేస్, మంచి ఒక పిల్లలు, ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు నాకు చేరువైన ప్రతి ఒక్కరు నా లైఫ్లో ఉండడానికి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుని ఐ స్టార్ట్ మై డే. ప్రతిరోజు ఐ థ్యాంక్. బేసికలీ ఇంకేమి ఇవ్వాలో ఆయనకి తెలుసు కాబట్టి ఇస్తాడు. అడిగినా ఆయన ఇప్పుడు ఆయన ఇచ్చేటప్పుడే ఇస్తాడు, ఇంకా అడగడం ఎందుకు, మనం చేసేది ఏదో చేద్దాము, ఏదో ఒక రోజు బాగానే చేస్తుంది కదా అని ఇస్తాడేమో అని ఒక ఆశ. అయితే ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, దేవుడిని మనం అడుగుతాము, ఆయన డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పకపోయినా ఎవరో ఒకరి రూపంలో వచ్చి మనకి. అలా నాకు చాలా మిరాకిల్స్ జరిగాయి లైఫ్. ఆల్ మై ఫ్రెండ్స్, ఈచ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఈజ్ ఎ మిరాకిల్. లత నుండి మెయిన్ నా ఫస్ట్ మిరాకిల్ ఇన్ మై లైఫ్. మనం ఎంత ఏం చెప్పినా, తోపుతురు మాటలు చెప్పినా కూడా, ఎండ్ ఆఫ్ ద డే వీ నీడ్ 1 person హూ టెల్స్, నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా అనడానికి ఒక మనిషి ఉండాలి. ప్రతి ఒక్కరికి ఉండాలి. మనం ఏది చేయాలన్నా లైఫ్ లో. నాకు ఆ మనిషి లత, నా బెస్ట్ ఫ్రెండ్. అలా చాలా మంది, ప్రతి ఒక్కరు అలా. మిరాకిల్ ఎలా జరిగింది అంటే అంటాం, ఇప్పుడు ఒక ఫ్రెండ్ దొరకడం అనేది కామన్. షీ ఓన్లీ ఇస్ మై మిరాకిల్. అంటే ఎప్పుడు నేను ఐ హ్యాడ్ దిస్ కంప్లైంట్, నాకు పేరెంట్స్ లేరు, అమ్మ కూడా చనిపోయారు, పేరెంట్స్ లేరు, సిబ్లింగ్స్ లేరు, రిలేటివ్స్ లేరు. సో చెప్పుకోవడానికి ఐ హ్యావ్ నో బడీ. ఐ జస్ట్ హ్యావ్ మై చిల్డ్రన్ టు టేక్ కేర్ ఆఫ్. ఐ ఓన్లీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాకప్. అండ్ సినిమా ఈస్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అలాంటప్పుడు ఒక మనిషి వచ్చి, నేను ఇల్లు గృహప్రవేశం చేసినప్పుడు ఆ ఉత్తరీయం వేసుకుని, నేనే వేసుకుని, బికాస్ ఇట్ హ్యాస్ టు బి ఇద్దరు కలిసి చేయాలి. సో ఉత్తరీయం వేసుకుని నేను చేసినప్పుడు ఎక్కడో తను కనెక్ట్ అయ్యింది. అప్పటికే కొన్నేళ్లుగా మాకు పరిచయం ఉంది కానీ అంత క్లోజ్ కాదు.
అక్కడి నుంచి తను సమ్‌వేర్ షీ హాస్ ఆల్వేస్ టోల్డ్ మీ దట్ మచ్చా నా అరకే మచ్చా ఐ యామ్ దేర్ ఫర్ యూ అని. అండ్ షీ ఈస్ దేర్ అండి. నిజంగానే షీ ఈస్ బీన్ దేర్ ఇన్ ఎక్కడైతే అబ్బా! ఇక్కడ ఎలా నేను అనుకున్న అది ఫినాన్షియల్‌గా అయ్యుండొచ్చు, ఎమోషనల్‌గా అయ్యుండొచ్చు, కొన్ని ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. ఏదైనా కానీ షీ హెల్డ్ మై హ్యాండ్. షీ మేడ్ ష్యూర్ ఐ క్రాస్డ్ ఇట్. అండ్ ఐ ఫీల్ ఐ రియల్లీ థ్యాంక్ ఎవ్రీ డే దేవుడికి. అలా అంటే ఐ ఫీల్ ఇది ఇలాగే దేవుడు హెల్ప్ చేస్తాడు. దేవుడు నన్ను ఎక్కడ వదలలేదండి. అదే చెప్తున్నాను కదా, సినిమాలు కూడా అలాగే అబ్బా రేపేంటి పరిస్థితి అని కూర్చుని డౌన్ అయిపోయి ఏడ్చేసి అలాంటి సిట్యువేషన్లో కూడా టక్కన నెక్స్ట్ రోజు ఏదో ఒక సినిమా వస్తుంది, ఒక అడ్వాన్స్ పడుతుంది. అండ్ లైక్ ఓకే నిన్నే కదా, ఓకే అలా చేసుకుంటే చాలా మిరాకిల్స్ జరిగాయి. దేవుడు ప్రతి చోటు నాకు ఐ బీన్ లక్కీ అండి. ఐఎమ్ హిస్ ఫేవరెట్ చైల్డ్. ఐ నో దట్. కాకపోతే లేట్ చేస్తాడు. అదే బట్ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు అలుగుతారు. అడుగుతాను ఒకళ్ళ మీద ఒకళ్ళు కానీ కాదు, మీరు అలుగుతారు. అడుగుతాను కానీ అంటే ఆయన ఇంకా మాత్రం గారాబం ఎక్కువయ్యి మా అమ్మ అన్నట్టు గారాబం గజ్జికి ఏడిస్తే ఈ దెబ్బలకి ఏడిచిందని బాగా చెప్పి అప్పుడు అప్పుడప్పుడు అడుగుతాను కానీ పాపం Yes. చాలా బాగా చూసుకున్నాను. ఐ Mm. ఐ షుడ్ టెల్ గాడ్ హెస్ ఆల్వేస్ బీన్ దేర్ విత్ మీ అండ్ ఐ థ్యాంక్. హెల్త్ కూడా ఇవ్వాలి కదండి. అవును. ఇన్నేళ్ళు సస్టైన్ అయ్యి సినిమాలో ఇప్పటికీ యంగ్ మదర్ అనడానికి, యంగ్ మదర్, బ్యూటిఫుల్ మదర్ అనడానికి అందం ఉండాలి కదా. అవును. ముక్కు మొహం కాళ్ళు చేతులు సరిగ్గా ఇచ్చాడు. ఏ కష్టం వచ్చినా తప్పుకోవడానికి ఒక్కొక్క మార్గం చూపిస్తున్నాడు. అంత మంచి ఫ్రెండ్స్ ఇచ్చాడు, అంత మంచి పిల్లల్ని ఇచ్చాడు. జీవితంలో మీరు ఫస్ట్ టైం ఎక్కడ ఆగిపోయారు? ఐల్ టెల్ యూ వాట్, Mm. నేను ఎక్కడ ఆగలేదు. Mm. Mm. పడ్డ వెంటనే ఫస్ట్ లేచి అలా దులిపేసుకుని Mm. అది నా తప్ప ఎవరి తప్ప అసలు ఆలోచించను కూడా ఆలోచించను, దులిపేసుకుని మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోతాను. Mm. ఆ టైం వేస్ట్ చేయలే నేను ఎక్కడ. Mm. ఎక్కడ కూడా అంత పెద్ద పెద్ద విషయాలు తప్పించుకుని వచ్చి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి పెద్ద పెద్ద డెసిషన్స్ ఫేస్ చేసి క్రాస్ చేసి వచ్చిన తర్వాత Mm. చాలా ఏళ్ల తర్వాత కూర్చుని అవును కదా ఇది నేను చేశాను కదా, సూపరే నువ్వు అనుకున్న రోజులు ఉన్నాయి, Mm. అప్పుడు ఏడ్చిన రోజులు ఉన్నాయి. Mm. కానీ ప్రాబ్లంలో నేను ఎప్పుడు ఏడవలేదు. పెద్ద పెద్ద అని ఇలా మాట్లాడారు కదా మీరు, ఇదే ఎక్స్ప్రెషన్ తోటి. అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మేడం ఉంటాయండి, అంటే? ప్రతి ఒక్కరికి ఉంటాయి. విచ్ ఈస్ Mm. టూ పర్సనల్. ఐ డోంట్ ఓకే, థింక్ ఐ వుడ్ థ్యాంక్ యూ. లైక్ టు డిస్కస్. ఎస్, నో ప్రాబ్లం. ఎవ్రీబడి హ్యాస్ అ ఎస్, పర్సనల్ స్పేస్ అనేది ఒకటి ఉండాలి ఒకటి యాక్చువల్గా. ఉంటుంది. ఏదో ఒక డివోర్స్ అని ఒకటి ఉండొచ్చు, లేకపోతే ఉన్నాయి ప్రతి Yes, ఒక్కటి. yes. మన రాంగ్ డెసిషన్స్ ఉంటాయి, లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది. ఎస్, ఎస్. అది దాటుకుని వచ్చేటప్పుడు తెలియలా నాకు. బట్ దాటుకుని వచ్చిన తర్వాత రియలైజ్ రియలైజ్ అయ్యాను ఎస్, ఎస్, చాలా పెద్ద ప్రాబ్లమ్స్ దాటుకుని చేశాను నేను. ఐ డిడ్ అలా చాలా ఉన్నాయి, ఎస్, ఎస్. చాలా చేశాను. అంటే ఎన్ని మిస్టేక్స్ చేసి ఉండొచ్చు. అందుకే Life మీరు లో ఇంత నేర్చుకున్నారు యాక్చువల్గా ఒక రకంగా. చాలా మిస్టేక్స్ చేశాను. Mistakes are- మిస్టేక్స్ అంటే ఇమ్మెచ్యూరిటీ తోటి, అహంకారం తోటి, Mm. తెలియనితనం, Mm. ఎక్కడో తొందర స్పాంటేనియస్ కోపంతో Mm. తీసుకున్న డెసిషన్స్ బ్యాక్ ఫైర్ అయ్యాయి బాగా బాగా బాగా. మీరు అన్ని తట్టుకొని కూడా ఇంత అందంగా ఇలా ఆ. ఉండగలుగుతున్నారంటే నిజంగా మీరు చాలా స్ట్రాంగ్ ఉమెన్. ఎమోషనల్ అన్నారు కానీ చాలా స్ట్రాంగ్ యాక్చువల్గా. అయితే మనం జీవితంలో ఇలాగే ఉండాలి, ఇలాగే ముందుకెళ్ళాలి, మనం ఇలాగే బ్రతకాలి అని మీకు నేర్పించిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? స్కూల్లో ఉన్నప్పుడు ఏంటి? నేను బాగా చదివేదాన్ని కాదు, చదివేవాళ్ళు కాదు. అస్సలు చదివేదాన్ని కాదు. Mm. ఐ వెరీ బ్యాడ్ స్టూడెంట్. ఓకే. అయితే ట్యూషన్ కాదు సారీ, డాన్స్ క్లాస్కి వెళ్ళాను Mm. కొన్ని నెలలు. Mm. అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ నువ్వెంత చదువుతా, హౌ డు యూ స్టడీ, ఇది వచ్చినప్పుడు నా వాళ్ళందరూ నేను 4th ర్యాంకు, నేను అందరూ గొప్పగా చెప్పుకున్నారు. ఐ వాజ్ లైక్ ఓకే, నేను
ఫస్ట్ లేకపోతే సెకండ్ అన్న. హ్మ్. దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ లైడ్. ఓకే. నేను ఫస్ట్ కానీ సెకండ్ కానీ వస్తాను హ్మ్. అన్నాను. ఆ తర్వాత ఎవరి దగ్గర అయితే చెప్పానో ఆ అమ్మాయి పేరు ఏదో ఉంది. ఆ స్కూల్కి మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత స్కూల్లో ఈ అందరం కూర్చుని మాట్లాడేటప్పుడు జనరల్గా ఆ ఫస్ట్ వచ్చే అబ్బాయి వచ్చి ఆ పర్టికులర్ అమ్మాయి ఎవరి దగ్గర అయితే నేను చెప్పానో ఆ అమ్మాయి నా ట్యూషన్ ఫ్రెండ్ అని చెప్పాడు. హ్మ్. నాకు మన ర్యాంక్ ఏంటి ఒరిజినల్ కింద నుంచి? అసలు ర్యాంకే రాదు, ఫెయిల్ అవుతాను కదా. హ్మ్. దట్ వాజ్ ద మోస్ట్ ఎంబారసింగ్ మూమెంట్. దట్ వాజ్ ద డే ఐ డిసైడెడ్ నా జీవితంలో నేను అబద్ధం. అబద్ధం చెప్పకూడదు. బికాజ్ ఐ ఫెల్ట్ రియల్లీ అషేమ్డ్. హ్మ్. దట్ వాజ్ ద డే ఐ డిసైడెడ్ నో మ్యాటర్ వాట్, ఎంత అసహ్యమైనా మనం చెప్పకూడదు, ఓకే హ్మ్. అవాయిడ్ చెయ్యి, కానీ చెప్తే నిజం చెప్పు హ్మ్. అనేది నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను. ఈ రోజు దాకా దాంట్లోనే ఉన్నాను. హ్మ్. నేను ఆ తర్వాత ఎప్పుడు ఎక్కడ ఎంబారెస్ అవ్వలేదు. అంతే కదా! లేని వెరీ పని. ఎంబారసింగ్ ఆ! అండి. అంటే ఇప్పుడు నేను మీతోటి ఏదైనా చెప్పి దానికి విరుద్ధంగా మీరు ఎక్కడైనా చూసారని అంటే అసలు హౌ విల్ ఐ ఫేస్ యూ? యెస్. మైట్ యాజ్ వెల్ డోంట్ టెల్. మీరే నన్ను ఏమి అడగట్లేదు, హ్మ్. చెప్ప తీరాలే నాకు కత్తి పెట్టి నన్ను అడగట్లేదు కానీ హ్మ్. ఎందుకు చెప్పడం ఎందుకు, హ్మ్. తర్వాత నేనే ఎంబారెస్ అవ్వడం ఎందుకు, హ్మ్. చెప్పకపోవడం బెటర్. హ్మ్. దట్ వాజ్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ లైఫ్ లెసన్ వెన్ ఇట్ కమ్స్ టు ఇలాగే అని నేను ఉండడానికి కారణం చాలా పెద్ద లెసన్. డెసిషన్ ఆఫ్ మై లైఫ్, డెసిషన్. వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ ఆఫ్ మై లైఫ్. అదే ఇందాక అన్నారుగా నా రియల్ సెల్ఫ్ ఎప్పుడు నాతోనే ఉంటదని జెప్పి. సో, అందుకే అది ఉండగలిగింది అలాగా. అప్పుడు చిన్న వయసులో చిన్న అయినా వయసులోనే నాకు ఆ ఎక్స్పీరియన్స్ గట్టిగా తగిలిన ఐ ఐ సస్టైన్డ్ ఆన్ దట్ ఆల్ యెస్. మై లైఫ్, నో మ్యాటర్. అబద్ధం చెప్ప అయితే మనుషుల మీద నమ్మకం పోయిన సంఘటన, లేదు మనుషులంతా ఒక రకంగా ఉండరు అని మీ మైండ్ సెట్‌ని మార్చిన సంఘటన అంటే ఏం జెప్తారు? ఎవ్వరు చెడ్డోళ్ళు కాదండి. హ్మ్. వాళ్ళ సందర్భాల్ని బట్టి వాళ్ళు యాక్ట్ చేసేది. ఇప్పుడు హ్మ్. మేబీ కొంతమందికి నేను చెడ్డదాన్ని అయి ఉండొచ్చు. బికాస్ నా కన్వీనియన్స్ ఏంటో నేను చూసుకుని తీసుకునే డెసిషన్ నాకు ఇంపార్టెంట్. హ్మ్. నాకు ఆకలేస్తే నేను తింటాను, మీకు ఆకలేస్తే మీరు అవును. తింటారు. అవును. ఎండ్ ఆఫ్ ద డే అవును. అది ఫార్మాట్. అవును. ఈ ప్రపంచంలో అది పిల్లలు కానివ్వండి, తల్లి కానివ్వండి, ఎవరైనా కానీ ఎవరికి ఆకలేస్తే వాళ్ళు తింటారు. మీకోసం నేను తినలేను, నా కోసం మీరు తినలేరు. హ్మ్. ఫార్మాట్ అదే. హ్మ్. సో, ఎవ్వరు ఏది చేసినా వాళ్ళ కన్వీనియన్స్‌కి వాళ్ళు చేస్తారు. సో, దానివల్ల వాళ్ళ చెడ్డ, మంచి అని మనం చెప్పలేం. హ్మ్. ఎవరు ఏది చేసినా వాళ్ళ సందర్భం అది. హ్మ్. అండ్ వి ఆర్ నోబడీ టు జడ్జ్ బికాస్ మనం అంత మహాత్ములం కాదు. సో, ఐ డోంట్ జడ్జ్ పీపుల్ దట్ వే. హ్మ్. అయితే ఒక రోజంతా మనం రకరకాల పనులు చేస్తుంటాము. హ్మ్. పడుకునే వరకు అందరికి ఒక రకంగా ఉంటది. హ్మ్. కొంతమందికి నిద్ర పడద్ది. కొంతమందికి నిద్ర పట్టదు. హ్మ్. మనం ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఒక రోజులో మీ అనుభవాలను బట్టి. బుర్ర వెయిట్ పెట్టుకోకూడదు అసలు. ఏం ఆలోచించకూడదు ఎక్కువగా. హ్మ్. మనకేది మంచో మనం ఆలోచించుకోవాలి. అలిసిపోయేదాకా పని చేయాలి. హ్మ్. దట్ కుడ్ బి జిమ్ ఆర్ ఎనీథింగ్. ఇంటి పనైనా ఏదో ఒకటి అలిసిపోవాలి. ముందు బాడీ అలిసిపోవాలి. హ్మ్. దానికి ఒక పని పెట్టుకోవాలి. హ్మ్. యాక్టివ్‌గా ఉండాలి. సో, రోజంతా అలా ఉన్నప్పుడు నైట్ మంచి నిద్ర పడతది. హ్మ్. దట్ ఈస్ వదిలేయడం అంటే ఇప్పుడు కొన్ని కొన్ని మనం అంటే మీరన్నది చాలా కరెక్టు. మన గురించే మనం ఆలోచించాలి. కానీ ఇప్పుడున్న సొసైటీలో ఒకడు ముందుకెళ్ళిపోతుంటే వాడి గురించి ఆలోచించరు. ఇవన్నీ అది ఇంకా వచ్చేసినియి. అవి వాళ్ళ అవి. ప్రాబ్లమ్, అది హ్మ్. మనం ఏం హ్మ్. చేయలేం. అంటే మీరేం మన చేస్తారంటే అంటే ఇవి ఎలా అలవాటు నాకు నేను చెప్పాను కదండీ! నేను హ్మ్. ఇంత కాంపిటీషన్‌లోనే నన్ను మిగతా వాళ్ళతో నేను కంపేర్ ఓకే. చేసుకోనప్పుడు నేను లైఫ్‌లో అసలు ఇంకా దట్స్ ద లాస్ట్ థింగ్ ఐ విల్ నాట్ కంపేర్ ఐ యామ్ వెరీ యెస్. హ్యాపీ విత్ మై సెల్ఫ్ అండి. హ్మ్. నాకు ఒకరిని చూసి ఏడుపు ఎప్పుడొస్తుంది, నాకు వాళ్ళ దగ్గర లేనిది నా దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర ఉందేంటి అని ఆలోచించుకుంటా. నాకసలు ఆ కంపారిజనే రాదు. బికాజ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు చాలా ఇష్టం నేను. నాకు చాలా ఇష్టము. ఆ! నాకు కంప్లెయింట్ ఏం లేదు నా హ్మ్. మీద. నేను హ్మ్. హార్డ్ వర్కింగు. నేనింకేం కంపేర్ చేసుకోను ఒకరితోటి, వీళ్ళ యెస్. దగ్గరుంది నా దగ్గర లేదు అనుకోవడానికి ఏం లేదు. యూ ఆర్ నా దగ్గర డూయింగ్ అన్నీ ఎవ్రీథింగ్ ఉన్నాయి. విచ్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ. నేను హ్మ్. కంఫర్ట్‌గా నా లైఫ్ నేను చాలా కంఫర్టబుల్‌గా లీడ్ చేస్తున్నాను. హ్మ్. అప్పులు అంత ఓవర్‌గా అప్పులేం లేవు. చిన్న చిన్నవి ఏదో ఈఎంఐలు ఈఎంఐలు అలా హ్మ్. ఉంటాయి. అది హ్మ్. అందరికీ ఉన్నాయి. హ్మ్. అండ్ ఓవర్ కమిట్మెంట్స్ ఏమీ లేవు నాకు. హ్మ్.
డబ్బులుగా చూస్తే ఐఎమ్ గుడ్ ఇనఫ్. ఐఎమ్ హ్మ్. ఎర్నింగ్ గుడ్. నేను ఒక సినిమా ఒక 30 రోజులు చేశానంటే ఒక 3 నెలలు హ్యాపీగా ఉంటాను. నాకు చాలు. నాకు జిమ్ ఒక్కటే ఇప్పుడు ఎక్స్‌ట్రా ఖర్చు. అదొకటి నేను చూసుకుంటాను దట్ ఐ కెన్ మేనేజ్. నా పిల్ల చదువుకుంటుంది. ఇంకొక 2 ఇయర్స్ అయితే ఆ పిల్ల చదువు కూడా అయిపోతుంది. నా రెస్పాన్సిబిలిటీ ఇంకెందుకు నాకు అంటే టెన్షను. సేవింగ్స్ బాగా సేవింగ్స్ అంతేం లేవండి బాబు. ఏదో ఒక ఇల్లుంది. నార్మల్‌గా అడుగుతున్నాను. ఒక సేవింగ్స్ ఇల్లుంది. అనగా లేదు లేదు. సేవింగ్స్. ఒక ఇల్లుంది. పనికెళ్ళాలి ఖచ్చితంగా నేను. పని ఆ! లేకపోతే కూర్చుంటే నాకు అంటే కష్టం. చాలా మంది భూమి మీద ఆటిల మీద పెడుతుంటారు కదా! నేను ఇన్వెస్ట్‌మెంట్‌లు. చేయలేదండి. హ్మ్. నాకంత ఐ డిడ్ంట్ హావ్ నేను బాగా సంపాదించిన రోజుల్లో నాకున్న రెస్పాన్సిబిలిటీస్‌కి సరిపోయినాయా? నేను చేయలేకపోయాను. ఐ హ్మ్. హాడ్ లాట్ ఆఫ్ అదర్ కమిట్మెంట్స్. ఐ కుడెంట్ డూ. హ్మ్. నాకున్న రెస్పాన్సిబిలిటీకి నేను సంపాదించింది సరిపోలేదు. సో, హ్మ్. నో. ఇప్పటికి నేను వర్క్‌కెళ్ళాలి. నాకు డబ్బులు రావాలి. నేను చేయాలి. నాకు వర్క్ ఉంది. నేను చూసుకుంటాను. ఐ కెన్ మేనేజ్. యెస్. ఇంకా నా కూతురు వన్స్ షీ స్టార్ట్స్ ఎర్నింగ్ ఇంకా షీ'ల్ టేక్ కేర్. యాహ్! ఐ హావ్ రాయల్ నో రాయల్ ఇదన్న ఐయామ్ మదర్. టేకింగ్ కేర్. ఐయామ్ యెస్. టేకింగ్ కేర్. మై డాటర్ విల్ టేక్ కేర్ యెస్. ఆఫ్ మీ. అప్పుడు ఒక కళ్ళజోడు పెడతారేమో కూర్చునే స్టైల్‌లో జస్ట్. అదంతేం లేదు. ఇప్పుడు ఆ కూర్చునే స్టైల్ అదే. అహా! తర్వాత ఒక కళ్ళజోడు యాడ్ అవుద్ది రాయల్ ఏం ఇది లేదు. చూపించారు. ఏం అక్కర్లేదు. ఆల్రెడీ ఆ అక్కర్లేదంటారు. కళ్ళద్దాలన్నీ కొనే ఉన్నాయి. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. అయితే ఇప్పుడు అంటే ప్రెజెంట్ ఉన్న సొసైటీలో ఇప్పుడు మీరు చూస్తున్న దానికి, మీరు పెరిగిన వాతావరణం అయన్నీ చూసుకుంటే గనక, ఈ రోజుల్లో ఒక ఆడపిల్లని ఎలా పెంచాలి? ఒక ఆడపిల్ల ఎలా పెరగాలి? ముందు ఇండిపెండెంట్. హ్మ్. ఎవ్రి గర్ల్ హాస్ టు బి ఇండిపెండెంట్. హ్మ్. ప్రతి అమ్మాయికి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి. హ్మ్. డెసిషన్ మేకింగ్ ఉండాలి. హ్మ్. పేరెంట్‌గా వాళ్ళ డెసిషన్ చేసి మళ్ళీ ఆ పిల్లని అది తప్పైనా, ఇంటి రైట్ అయినా రేపు వాళ్ళు ఫేస్ చేస్తారు. యెస్. కానీ ఆ డెసిషన్ వాళ్ళదైతే హ్మ్. వాళ్ళకి ఆ కంట్రోల్ ఉంటుంది. హ్మ్. ఒక భయం ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఏం లేదండి. ఒక పెళ్లి. హ్మ్. తల్లిదండ్రులు అన్ని కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తారు. హ్మ్. రేపు అది పెటాకులు అయిందనంటే వీళ్ళకి హ్మ్. పోయింది. హ్మ్. అదే పెళ్లి ఖర్చు వాళ్ళకి చెప్పండి. హ్మ్. నీ పెళ్లి నువ్వు చేసుకో. హ్మ్. అదే అన్ని కోట్లు వాళ్ళు పెట్టి చేశారంటే హ్మ్. ఎంత ఆలోచిస్తారు. పెట్టడానికి ఆలోచిస్తారు. రేపు పెటాకులు చేయడానికి ఆలోచిస్తారు. అవును. ఏదైనా దే విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ హ్మ్. ఆఫ్ ద సిట్యుయేషన్. హ్మ్. ఐ ఫీల్ దే షుడ్ అండర్‌స్టాండ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సిట్యుయేషన్. రెస్పాన్సిబిలిటీ ఉండాలి. రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి హ్మ్. పిల్లలకి. హ్మ్. అది ఆడపిల్లలనే కాదు, ఆడైనా, మగైనా హ్మ్. రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. హ్మ్. మనము ఏమంటే వాళ్ళు మన పిల్లలు ఓకే. కానీ వాళ్ళు రేపు ఒక సొసైటీకెళ్ళాలి. ఆహ్, వాళ్ళక్కడ ఒక 100 మందిని డీల్ చేయాలి. 100 సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయాలి. అందులో అందరూ మంచోళ్ళై ఉండరు. వచ్చేవాళ్ళు మంచోళ్ళని మనం చెప్పలేము. దేనికి మనం గ్యారంటీ ఇవ్వలేము. హ్మ్. మీరు యాస్ పేరెంట్స్ మీ వరకు, మీ ప్రేమ వరకు మీకు గ్యారంటీ ఇవ్వగలరే కానీ, హ్మ్. మిగతా వాళ్ళ గురించి మీరు గ్యారంటీ ఇవ్వలేనప్పుడు హ్మ్. అది మెయిన్ వాళ్ళు ఫేస్ చేయబోయేది ఆ సొసైటీ. హ్మ్. ఆ సొసైటీని ఫేస్ చేయడానికి వాళ్ళని ఇండిపెండెంట్‌గా, రెస్పాన్సిబుల్‌గా మనకొచ్చిన నాలెడ్జ్‌లో వాళ్ళని మనం చేసిన తప్పులు కానీ, మనం చేసిన కరెక్ట్ కానీ, దీనివల్ల కాన్సిక్వెన్సెస్ కానీ వాళ్ళతోటి డిస్కస్ చేస్తూ, హ్మ్. వాళ్ళతో ఫ్రెండ్స్‌గాను ఉంటూ, వాళ్ళతోటి పేరెంట్‌గాను ఉంటూ, పెద్దరికం. పెద్దరికంగాను ఉంటూ, వాళ్ళతో ఫ్రెండ్‌గాను ఉంటూ, వాళ్ళకి అన్ని ప్రోస్ అండ్ కాన్స్ మనం చేసిన తప్పులు మనం డిస్కస్ చేయగలగాలి. దానివల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ వాళ్ళతోటి డిస్కస్ చేయగలిగితేనే వాళ్ళకి తెలుస్తుంది. యెస్. యెస్. సో, ఇఫ్ దే ఫేస్ సంథింగ్ లైక్ దట్ వాళ్ళు కనెక్ట్ అవ్వగలుగుతారు. యెస్. యెస్. ఐ ఫీల్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ గర్ల్ ఆర్ అ బాయ్. యెస్. మరి మీ పిల్లలకి మీరిచ్చిన రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ. వాట్ ఈస్? ఐ హావ్ గివెన్ దెమ్ నేను చాలా ఇండిపెండెంట్ అండి నా పిల్లలిద్దరు. వెరీ హ్మ్. ఇండిపెండెంట్ చిల్డ్రన్ దే ఆర్. హ్మ్. సడెన్‌గా నాకేమన్నా అయింది అంటే బికాజ్ ఐ యామ్ ఎ సింగిల్ పేరెంట్. హ్మ్. దే డోంట్ హ్యావ్ ఎనీబడీ అదర్ దెన్ మీ. ఓకే. రేపు నాకేమన్నా అయిందంటే దే కెన్ టేక్ కేర్ ఆఫ్ హ్మ్. దెమ్‌సెల్ఫ్. హ్మ్. వాళ్ళని వాళ్ళు చూసుకోగలరు. ఆల్రెడీ యూ ప్రిపేర్డ్ దే దెమ్ దే ఫర్. ఆర్ స్మార్ట్ ఎనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్‌సెల్ఫ్. యెస్. అంతవరకు అయితే ఐ హావ్ గివెన్ కాన్ఫిడెన్స్. దెమ్. ఆ ఎమోషనల్ డిపెండెన్సీ ఆఫ్‌కోర్స్ నేనే ఉన్నాను ఇంక వాళ్ళకెవరు లేరు అన్న ఒక ఎమోషనల్ డిపెండెన్సీ ఎమోషనల్‌గా వాళ్ళు బ్రేక్ అవుతారేమో కానీ హ్మ్. యాస్ ఎ పర్సన్ దే వోంట్ బి లూజర్స్. యెస్. దే నో హౌ టు ఫేస్ ద వరల్డ్. దే నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్‌సెల్ఫ్. హ్మ్. దే నో
హౌ టు టేక్ కేర్ ఆఫ్ అదర్స్ ఆల్సో. అంతవరకు అయితే వాళ్ళని ఎక్విప్ చేశాను నేను. ఈ రోజుల్లో పేరెంట్స్ మా పిల్లల్ని ఎంతసేపు వాళ్ళకున్న లెక్క ప్రకారం స్టీల్ స్పూను, సిల్వర్ స్పూను, గోల్డెన్ స్పూను, డైమండ్ స్పూను, ప్లాటినం స్పూను ఏ స్పూనో తెలీదు. దాంట్లో పెంచాలనుకుంటారు గానీ, మీరన్నట్టు ఇది ఒక ఫారెన్ కల్చర్ అయ్యుండొచ్చు రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం అనేది. బట్ ఇండియన్ మదర్‌గా అలాంటి స్టైల్‌లో పెంచడం అనేది చాలా రేర్. నా కూతురుంది. హ్మ్. ఏదో మాటల్లో ఎడ్యుకేషను అది ఇది వెరీ ఎక్స్‌పెన్సివ్ బికాస్ యూఎస్‌లో చదువుకుంటాను. హర్ ఎడ్యుకేషన్ ఈస్ వెరీ, వెరీ ఎక్స్‌పెన్సివ్. హ్మ్. నా అర్హతని మించి నేను ఖర్చు పెట్టారు. బికాస్ ఖర్చు పెడుతున్నాను. హ్మ్. కాకపోతే ఆ అమ్మాయి అలాగే చదువుకుంటుంది. షీ హ్మ్. ఈజ్ ఎక్స్‌ట్రార్డినరీ విత్ హర్ గ్రేడ్స్. హ్మ్. చాలా బాగా చదువుతది. హ్మ్. సో, ఐ వాస్ టెల్లింగ్ ఇప్పుడేంటే మొత్తం అంతా చూడు ఈ ప్రాపర్టీ అమ్మాల్సొచ్చింది నీ చదువు కోసం. లేకపోతే ఇది చేయాల్సొచ్చింది అని. ఇప్పుడు మళ్ళీ రేపు పెళ్ళి అని అంటే, సో ఒకరోజు తను నా పెళ్ళికి మీరెందుకు ఖర్చు పెడతారు? నాకు అర్థం కావట్లేదు. హ్మ్. నా పెళ్ళి నేను అఫోర్డ్ చేయలేకపోతే నేను పెళ్ళే చేసుకోను. సూపర్. నా పెళ్ళి నేను చేసుకోవాలి అని అంటే ఐ షుడ్ బి ఆర్ హీ షుడ్ బి బోత్ ఆఫ్ అస్ ఈక్వల్గా చేసి మాకు ఆ టైంలో ఎంత అర్హత ఉందో అంతలో నేను చేసుకుంటాను. మీరు రండి, చీఫ్ గెస్ట్గా మీరు రండి, హ్యాపీగా కూర్చోండి, ఎంజాయ్ అండ్ గో. షుడ్ నాట్ బి మీరు లైఫ్ అంతా సంపాదించుకుని మీ ఫ్యూచర్కి కూడా లేకోకుండా నా మీద ఎందుకు? మీరు మీ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు మేక్ మీ ఇండిపెండెంట్. నన్ను ఒక ప్రొఫెషన్ దాకా దారి ఇవ్వడం ఒక తల్లిగా మీరు చేయండి. ఆ తర్వాత ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. మ్యారేజ్ ఈజ్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. దట్ ఈస్ నాట్. ఐ ఫెల్ట్ ఎంత కరెక్ట్ అది సమ్వేర్. ఇది నేను ఫస్ట్ టైం నా కూతురు దగ్గర నేను విన్న ఒక ఐ ఫెల్ట్ హై స్టాండర్డ్ ఆన్సర్. చాలా భావించవే అనుకున్నాను అనమాట. సమ్వేర్ ఐ ఫెల్ట్ నైస్. మేబీ కొంతమంది ఏకీభవించకపోవచ్చు. బట్ ఐ ఫీల్ అది చాలా మెచ్యూరిటీ ఉన్న మాట అండి. కొంతమంది ఏకీభవించిన 99 నన్ను మంది ఇబ్బంది పెట్టకూడదు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ థింకింగ్ ఎవ్రీ చైల్డ్ షుడ్ హ్యావ్. అది ఎప్పుడు వస్తుందంటే ఓన్లీ వెన్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. 99 మంది మీ గురించి నెగిటివ్ చెప్పినా నమ్మకూడదు. ఆ ఒక పాజిటివ్ ఉన్నది నమ్మండి. ఎందుకంటే అదే కనిపిస్తుంది. అదే రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే మీ పర్సనల్‌గా నార్మల్ జనరలైజ్డ్‌గా ఒక పెళ్లి అనే బంధాన్ని ఎలా చూడాలంటారు? పెళ్ళి అనేది ముందు పెళ్ళి అనేది ఈజ్ ఫర్ సోషల్‌గా పబ్లిక్ కోసం అందరూ వీళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ అనే అంగీకారం కోసం చేసేది పెళ్ళి. అందులో ప్రేమ చాలా అవసరం. ఇంపార్టెంట్. ప్రేమ, రెస్పెక్ట్, రెస్పాన్సిబిలిటీ ఈ 3 చాలా అవసరం. ఇది తక్కువైనా అది తక్కువైనా కష్టమే. చాలా వరకు ఫెయిల్ అవుతుంది ఎక్కడ అనంటే ఇలాంటి విషయాల దగ్గరే ఫెయిల్ అవుతుంది. ఎక్కడో ఒక రెస్పెక్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్ దగ్గర, రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం వల్ల, ప్రేమే లేకపోవడం వల్ల, ఈ 3 మెయిన్ ఫెయిల్ అవ్వడానికి కారణం. ఐ ఫీల్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అ మ్యారేజ్. ఇది సోషల్గా మిగతా వాళ్ళ కోసం ఓకే బతికేస్తాము అనుకున్నా కానీ పిల్లలకి మనం రాంగ్ ఎగ్జాంపుల్ అవుతాము. ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వాలి అంటే ఓవర్ నైట్ మనకి అండర్స్టాండింగ్ రాదు. అంతకు మించి అవ్వకపోతే అదే అలవాటైపోతే ఆ తప్పుని ఇంకా మనము పెంచుతున్నాము. ఇట్ ఈస్ బికమింగ్ బిగ్ ఎవ్రీ డే. పెంచేటప్పుడు ఏమవుతుందంటే ఇంకా పెద్దగా పెరుగుతుంది అది, విచ్ ఈస్ రాంగ్. ఐ ఫీల్ ప్రేమ చచ్చిపోతుంది, రెస్పెక్ట్ చచ్చిపోతుంది, రెస్పాన్సిబిలిటీ కూడా ఒక ఏదో అలా అవుతుంది. అలాంటప్పుడు అది ఇట్స్ బెటర్ టు అవాయిడ్. కానీ అది ముందు అది తెలుసుకుని ఇవన్నీ కొంచెం ఆ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే బెటర్. దానికి ఒక మెచ్యూరిటీ కావాలి, ఒక ఏజ్ కావాలి. ఇప్పుడు నేను చేసుకుంది ఐ వాజ్ వెరీ యంగ్. నాకు తెలియదు అసలు పెళ్ళంటే ప్రేమ అంటే చూడగానే ప్రేమ అంటే ప్రేమ అనగానే పెళ్లి అలా చేసుకున్నానే కానీ ఐ డోంట్ నో వాట్ ఇట్ లవ్ మ్యారేజ్ అంటే సారీ టు ఆస్క్ బట్ ఇట్ వాస్ తెలియలేదు. బోత్ ఆఫ్ us were not matured. We both were young. We didn't know what it was. And later తన ఇది వేరు, నా ఎక్కడో
ఇట్ డెంట్ టార్గెట్స్ వర్క్ అని అంతే. ఎవ్రీథింగ్ ఇట్ లైఫ్ డెంట్ గోల్స్. వర్క్. ఎక్కడో ఇట్ డెంట్ యెస్. అంటే ఇప్పుడు ఒకటండి జనరల్‌గా మరి ఇప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్ళిలో మనకు ప్రేమ అనేది తర్వాత స్టార్ట్ అవుతది కదా! వర్క్. బట్ కానీ అవి సక్సెస్‌ఫుల్ అవుతున్నాయి మంచే కదా! కదా! ఇప్పుడు హ్మ్. పెద్దలు చేసినా, మనం చేసినా ఎక్కడైనా కానీ ఎండ్ ఆఫ్ ద డే అందులో ప్రేమ అనేది కావాలి కావాలి. ఖచ్చితంగా. ప్రేమ అనేది తర్వాత పుట్టొచ్చు. యెస్. ఇప్పుడు దట్స్ రైట్. సిట్యుయేషన్ అలా ఉండింది కాబట్టి, అప్పుడు మన కల్చర్ అలా ఉండింది కాబట్టి, అప్పుడు వాళ్ళందరూ ఇప్పటికి వాళ్ళు అసలు పాపము ఏజ్ అయిపోయి ఒకరినొకరు వదులుకోలేకుండా ఉన్నారు ఇప్పటికి. అవును. అవును. సో, ప్రేమ వల్లే ఉన్నారు. అన్నేళ్ళు హ్మ్. ఉన్నారు, భరించారు ఒకరినొకరు. బై ద టైమ్ దే రియలైజ్డ్ ఏజ్ కూడా అయిపోయి ఉండొచ్చు. కానీ బట్ దే ఆర్ స్టిల్ టుగెదర్. ఎమోషనల్ ఎమోషనల్లీ డిపెండెన్సీ డిపెండెన్సీ కూడా వచ్చేసింది. ఎక్కడో ఒక ఉంటది. కనెక్షన్ ఉండిపోయింది. అండ్ ఫీల్స్ నైస్. యాక్చువల్‌గా యంగ్‌గా ఉన్న ఇద్దరిని చూడడం కన్నా ఓల్డ్ అయిపోయి ఇద్దరు ముద్దుగా పక్కనున్నారంటే చాలా ముచ్చటేస్తది. అవును. అంటే వాళ్ళు వదిలేద్దాం అనుకున్న సందర్భాలు ఎన్నుండుంటాయి. అవన్నీ దాటుకుని వాళ్ళిద్దరు అక్కడి దాకా వచ్చారు అంటే దే షుడ్ బి లవ్. యెస్. యెస్. బియాండ్ ఆల్ దట్ దేర్ షుడ్ బి సమ్ కాంప్రమైజ్. ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యుంటారు అయ్యుండుంటారు. ఖచ్చితంగా. ఎవరో ఏదో ఒకటి కాంప్రమైజ్ అయ్యుంటారు. బట్ ఐ ఫీల్ రెస్పెక్ట్ ఫర్ సచ్ పీపుల్. యెస్ మ్యామ్. మీ విషయం చూస్తే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏదో సాధించాలన్న పట్టుదల, కసి అన్నీ పెరుగుతూ ఉంటాయి. మీ డైలీ మోటివేషన్ ఏంటండి? మోటివేషన్ ఏమి ఉండదండి. ఆ! నిజంగా మోటివేషన్ అంటే ఏంటండి? పొద్దున్నే లేచి నేనెళ్ళాలి నేను. రాదండి అలా. రోజు రాదు. హ్మ్. మోటివేషన్ ఈజ్ సంథింగ్ ఓకే. ఈరోజు నాకు ఈ మెడలొచ్చింది. దట్ హ్మ్. విల్ బి దెన్ బ్యాక్ ఆఫ్ మైండ్. హ్మ్. దట్ ఓకే. ఇంత కష్టపడితే అదొస్తది హ్మ్. అనేది. హ్మ్. అంతకుముందు అది గూడా లేదు గదా! హ్మ్. హ్మ్. ఫర్ మీ టు గెట్ అప్ అండ్ గో. సో, మోటివేషన్ అనేది రోజు వచ్చేది గాదు. హ్మ్. కన్సిస్టెన్సీ రోజు ఉంటది. ఉంటది. ప్రతిరోజు మనతోటి ఉండాల్సింది. యెస్. మనకు నచ్చినా, నచ్చకపోయినా, చిరాకొచ్చినా, ఇరిటేట్ అయినా, ఈరోజు చేయాలనిపించకపోయినా, కోపంగా ఉన్నా, ఏడుపుగా ఉన్నా, ఎమోషనల్‌గా లోగా ఉన్నా, హ్మ్. జస్ట్ గో టు ద జిమ్. యెస్. అది నాకు కన్సిస్టెన్సీ. యెస్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ మోటివేషన్. మోటివేషన్‌కి ఓకే. ఏదో ఉంటుంది. ఏదో నాకది నచ్చి నేను జేశాను ఫస్ట్. యెస్. తర్వాత మెడలొచ్చింది. అది ఆలోచించుకుని అది ఇంకా అలా కంటిన్యూ అవ్వచ్చేమో. కానీ ఫస్ట్ మోటివేట్ అవ్వడానికి ఏముంది? ఏమీ లేదు. యెస్. ఒక థాట్ ఉందంతే. ఒక డెసిషన్ అనుకోవచ్చు కదా! మోటివేషన్ ఈస్ ఏదో ఎ డెసిషన్. డెసిషన్ హ్మ్. ఫిక్స్ చేసుకున్నాను నేను. మెంటల్‌గా నేను చెయ్యాలి అని నేను ఫిక్స్ అయ్యాను. అంతే. యెస్. అది మోటివేషన్ గాదు. ఎవరినో చూసి చేసేది గాదు. వీళ్ళని జూసి, వాళ్ళని జూసి కాదు. ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఐ వాంటెడ్ టు డూ. హ్మ్. ఏంటో ఇది చూసేద్దాం దా. హ్మ్. ఇదేందసలు దీని సంగతేందో చూద్దాం దా అనుకుని ఎళ్ళిన ఒక డెసిషన్ అది. ఒక మొండితనం ఏంటి అది? ఆ! మీరన్నారు మొండి. కదా! పిచ్చుండాలి. కొంచెం అంత పిచ్చి, అంత ఉండాలి. మెంటలు, ఉంటేనే అవుతుంది. అంత తిక్క అన్నీ ఉండాలి. యెస్. అవి ఉన్నాయి యెస్. బాగా. యెస్. అయితే చాలా. టైము వెళ్ళిపోతే తిరిగి రాదు అని అంటారు. బట్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ఎ టైమ్ మెషిన్ బ్యాక్ టు యువర్ ఓల్డెన్ డేస్, వాట్ ఆర్ ద డెసిషన్ దట్ యూ వాంట్ టు చేంజ్ ఇన్ యువర్ లైఫ్? చేంజ్ I చేసుకుంటే ఏం don't want to చేసుకుంటారు? change anything because హ్మ్. I am what I am because of those హ్మ్. decisions. హ్మ్. And I don't regret because నేనేం తప్పు చేయలా. ఆ! తప్పు కాదు. డెసిషన్స్ అలా ఇదైపోయాయి అంతే. రాంగ్ డెసిషన్స్. ఎక్కడో ఆ స్ట్రెంగ్త్ దాని మూలంగానే వచ్చిందేమో. ఈ మొండితనం గూడా దాని మూలంగా వచ్చిందేమో. ఎందుకు అవ్వదనేది వచ్చిందేమో. హ్మ్. మేబీ ఈజీగా ఉండుంటే, అన్నీ హ్మ్. కంఫర్ట్‌గా ఉండుంటే ఓకే. ఇప్పుడు నా మ్యారేజ్ వర్కౌట్ అయ్యి ఆయన చాలా మంచివాళ్ళేమో నాకు అసలు ఇది చేయాలనిపిచ్చేది కాదేమో. హ్మ్. మేమిద్దరం అసలు ఐ వుడ్ హావ్ బీన్ సో కంప్లీట్‌లీ ఇన్ లవ్ విత్ హిమ్ దట్ నథింగ్ మ్యాటర్స్. హి వుడ్ హావ్ బీన్ నన్ను చాలా నేననుకున్న క్వాలిటీస్ అన్నీ ఆయన దగ్గర ఉండి అంత బాగా చూసుకునుండి నన్నసలు నేను మేబీ అసలు నేను యాక్ట్ చేసేదాన్నే కాదేమో. నేనసలు ఇంత దూరం వచ్చేదాన్ని కాదేమో. సో, హ్మ్. వై ఐ ఫీల్ నథింగ్ ఈజ్ ఫర్ యువర్ బ్యాడ్. హ్మ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యువర్ గుడ్. గుడ్. దేవుడు ఏం చేసినా మన మంచికనేది మంచికే. నమ్మి తీరాలి. ఇదే ఇంకా ఇలాంటి సందర్భాల్లో నేనదే నమ్ముతా. నమ్ముతారు. నేనదే నమ్ముతా. యెస్. అయితే ఇప్పుడు బావుంటే బావుండేదేమో. యెస్. అది ఒక మంచి లైఫే. జరిగుండేదేమో. జరిగుండేదేమో. బట్ అది జరిగింది. మంచి లైఫ్. హ్మ్. కాకపోతే అది నాకు బాగాలేదు కాబట్టి అప్పుడు ఆ డెసిషన్‌ని నేను నేనిలా చేసుండకూడదు. ఈ డెసిషన్ వల్ల ఇది మిస్ అయ్యా.
ఇది తప్పు మిస్టేక్ రిగ్రెట్ ఏం లేదు చేసేసాను. ఎప్పుడు ఏది. రిగ్రెట్ ఏం లేదు. ఈ రోజు ఇక్కడి దాకా రావడానికి అదే కారణం అయింది కాబట్టి ఐ డోంట్ రిగ్రెట్. ఇప్పుడు మనం ఉన్న సొసైటీలో మన ఇంట్లో మనం కూర్చుని మొత్తం మీరు అన్నట్టు తలుపులన్నీ మూసేసి కూర్చున్నా కూడా నెగిటివిటీ లేకపోతే ఇంకోటి మన దగ్గర రాకుండా ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఫోన్ ఓపెన్ చేస్తాము, టీవీ పెడతాం, లేకపోతే ఇంకోటి చేస్తాం. సో మరి ఆ నెగిటివిటీ నుంచి వాటిలన్నిటి నుంచి తప్పించి తిరగడం పాసిబుల్ అవుతుందా? లేకపోతే ఎక్కడో చోట ఏదో ఆ ఒక నెగటివిటీ మీద జోకులు వేసుకోవడం బెటర్. ఉమ్, దట్స్ హౌ ఐ డు. ఉమ్, అంటే చాలా అసలు ఇలా ఎలా ఆలోచించగలుగుతున్నారు? అరే! అసలు హౌ కెన్ యూ ఈవెన్ థింక్ లైక్ దట్? హౌ ఉమ్, ఈస్ యువర్ మైండ్ వర్కింగ్ లైక్ దట్? ఉమ్, నేను ఆలోచించేది ఒకటే అండి. ఇప్పుడు వాళ్ళు అంత నీచంగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారంటే వాళ్ళు ఇళ్లల్లో ఎలా బిహేవ్ చేస్తారు? ఐ ఓన్లీ ఫీల్ సారీ ఫర్ ద పీపుల్ అట్ హోమ్. ఉమ్, వాళ్ళతోటి మాకేం ఎఫెక్ట్ అవ్వదు. నా Yes. ఇంటికి వచ్చి ఏం వాడు నన్ను నాకు రోజు వచ్చి నేనేం వాడికి వంట చేసి పెట్టట్లేదు. అవును. వాడు ఎవడో కూడా నాకు తెలియదు. అవును. వాడి ఫేస్ కూడా వేసుకునే ధైర్యం వాడికి లేదు. ఉమ్, సో ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. నా ఆలోచన నేను ఒక్కోసారి దానికి కూడా నేను బోర్డు మీటింగ్ వేసుకున్నానండోయ్. అది కూడా ఆలోచిస్తాను. అసలు వీడు ఇంత నెగటివిటీ ఇక్కడ మాట్లాడుతున్నాడంటే వాళ్ళ ఇళ్లల్లో ఆడవాళ్ళని ఎంత టార్చర్ పెడుతుండొచ్చు. వాడు ఎంత నెగటివిటీ ఉంటే ఈ ఈ ఈ ఒక్క వాడిలోని కళంతా తీసుకెళ్ళి ఇంట్లో వాడు స్ప్రెడ్ చేసి ఆ పిల్లలు ఎంత బాధపడుతుండొచ్చు. ఆ పాప ఆ వైఫ్ తల్లు yes. అక్క చెల్లెల్లో హౌ హీ వుడ్ బి ట్రీటింగ్, వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ హీ వుడ్ బి. నాకు ఆ ఫ్యామిలీని అనుకుని పాపం అనిపిస్తుంది. ఐ ఫీల్ అయ్యో పాపం కదా ఇలాంటోడు ఒకడు ఉన్నాడు వాళ్ళ ఇంట్లో, ఎలా భరిస్తున్నారు. మనలాంటి వాళ్ళు అయితే అలా చక్కగా పెట్రోల్ వేసి నేను కాల్చి పారేస్తాను. ఎందుకో వాడు భూమికి భారం. నేను ఇంట్లో అంతసేపు ఒక మనిషిని అలా నేను చూస్తూ ఉండలే, నాకు అంత ఓపిక లేదు. మహా అంటే నేను ఒక గంట కూర్చుని మొహాటానికి మాట్లాడగలను, అంతేగాని ఒక గంట పైన అయితే ఆడిపోయాడే. పెట్రోల్ వేసి పోసేస్తాను, కాల్చి పారేస్తా. దాన్ని కూడా ఎలా చెప్తున్నా మీలో ఉన్న ఆర్టిస్ట్ బయటకు వచ్చింది. అంతే కదా, పెట్రోల్ వేసి కాల్చి పడేస్తే దాన్ని నవ్వుతుంది. అంతే. ఎందుకు ఇంకా భూమి కరెక్టే కదా, మీరేమంటారు? చెప్తే చెప్పాను అంటున్నారు కానీ ఒప్పుకుంటారా? ఏకీభవిస్తున్నారా? ఏకీభవించి తీరాలి చచ్చినట్టు. అంతే వాడు కదా. చచ్చినట్టు ఏకీభవించి తీరాలి మేము. ఇప్పుడు అలాంటి ఒక మనిషిని ఇంట్లో పెట్టుకుని ఏం చేయగలం? Yes, చెప్పండి. వాడు చెప్పింది అవును, నువ్వు చెప్పేది కరెక్ట్. మనం అలా వెళ్ళలేము. సంపారత్వం. Yes. మీ జీవితంపై ఇతరుల అభిప్రాయాలను మీరు ఎంతవరకు గౌరవిస్తారు? అభిప్రాయాలు అందరికీ ఉంటాయండి. ఐ రెస్పెక్ట్. ప్రతి ఒక్కరిని నేను రెస్పెక్ట్ ఇస్తాను. బికాస్ ప్రతి ఒక్కరికి అభిప్రాయం ఉంటుంది. Yes. కాకపోతే ఆ అభిప్రాయం తీసుకొచ్చి వాళ్ళు నువ్వు ఇలా ఉండు అన్నారంటే నాకు కుదరదు. మీ అభిప్రాయం దయచేసి మీ దగ్గరే చెప్పండి. ఉంచుకోండి. చెప్పండి. అది దాని వల్ల అది మారడం వల్ల నా జీవితం మారుతుంది. నాకేమన్నా ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మీ, మేబీ ఐ విల్ థింక్, మేబీ ఒక అయి ఉండొచ్చు, దీనివల్ల మనకి ఏమైనా మంచి జరుగుద్దేమో అని ఏమైనా ఆలోచిస్తానేమో. కానీ ఈ తొక్కల అడ్వైస్లు ఇచ్చి మీకెందుకండి, పాటించండి. నీకెందుకు, దీనికి బదులు నువ్వు ఇంటి పని చేసుకో. ఎవడరా నాకు ఇంటి పని చేసుకోవడానికి 10,000 ఇచ్చి నేను ఒక మనిషిని పెట్టుకున్నా, నేనెందుకురా ఇంటి పని చేసుకోవాలి? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉంటే చేసుకుంటా. నాకు వంట చేయడం ఇంట్రెస్ట్, నేను చేసుకుంటా. నా ఇంట్రెస్ట్ ఏదో నువ్వెందుకు డిసైడ్ చేస్తా? అలాంటివి నీకెందుకు అంత ఇంట్రెస్ట్? అది అలాంటి అడ్వైజులు నాకు వంట బాగా చేస్తారా? చాలా బాగా చేస్తాను. ఎందుకంటే గట్టిగా తినాలంటే గట్టిగా వంట చేసుకోవాలి. అంటే కొంతమంది వండి పెడితే తిడతారు. నేను చాలా బాగా చేస్తాను వంట. చాలా ఇష్టంగా తింటాను. ఇది ఒక జనరల్ ఎక్కువగా వినిపిస్తున్నది మీ నుంచి నేను తెలుసుకోవాలనుకుంటాను. మీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ తోనే చెప్పండి. సినిమాలో మనకు నచ్చని పాత్రలు వస్తుంటాయి, కానీ సినిమా ఇండస్ట్రీలో కూడా మనకు నచ్చని కొన్ని పనులు చేయాలని కొంతమంది మాట్లాడుతుంటారు. ఇలాంటి అగ్లీ ప్రపోజల్స్ మీ దగ్గర ఎప్పుడన్నా వచ్చినాయా ఏమన్నా? అంటే మీరు ఎంతవరకు, నేను అబద్ధం చెప్పను, నేను నిజమే చెప్తాను. మీరు ఇప్పుడు దాకా చూసిన ప్రతి ఒక్కరు తన పని తను చేసుకుని వెళ్ళే వాళ్ళు ఎవ్వరు కంప్లైంట్ చేయలే. ఓకే, దట్స్ అ వర్డ్. ఎస్. ఫస్ట్లీ. సెకండ్లీ, విత్ మీ ఫస్ట్ నేను హీరోయిన్ గా చేసినప్పుడు ఐ హ్యాడ్ వన్ ఇన్సిడెంట్. ప్రొడక్షన్ ఆ ప్రొడ్యూసరు హీరో ఆయనే నాకు సెట్లో ఒక కాస్ట్యూమ్ విషయంలో గొడవ జరిగి
ఆయన నన్ను అసభ్యంగా సెట్‌లో అందరి ముందు ఆయన ఒక మాట, "ఏ నువ్వేమన్నా పెద్ద అదా? నువ్వు పెద్ద ఇదా?" కాస్ట్యూమ్ ఏసుకోనందుకు హ్మ్. అనడం జరిగింది. నేను ఆ మాటకి నేను సినిమా వదిలేసి ఎళ్ళిపోయాను. ఓకే. దట్ వాస్ ద టైమ్ ఐ డిసైడెడ్ ఐ డోంట్ వాంట్ టు బి ఐ డోంట్ బిలాంగ్ హియర్. ఏదో అత్త మీద కోపం దొత్త దొత్త మీద మీద తీసినట్టు చూపించినట్టు. హ్మ్. సినిమాలే మానుకుని ఎళ్ళిపోయాను నేను. హ్మ్. సో, నాకు ఆ కైండ్ ఆఫ్ షార్ట్ టెంపర్‌మెంట్ ఉంది. ఎక్కడో అంటే నాన్న లేకపోవడం వల్ల ఒక మీరు సంబడీ టాకింగ్ టు మీ ఇన్ దట్ టోన్ ఐ విల్ నాట్ టేక్. హ్మ్. ఐ హాడ్ ఐ వాస్ లైక్ దట్. అంటే ఇక్కడికొచ్చి నేను అయ్యాను కాదు. నా 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 మైండ్ సెట్టే అది. ఐ డిడ్ంట్ ఫేస్ టు హ్మ్. బి హానెస్ట్. ఏమంటే హ్మ్. అన్ని కోట్లు పెట్టి హ్మ్. ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం అయితే ఎవ్వరు దిగజారే చెయ్యరు. అవును. అంత సినిమాలు నేను చేయలా. హ్మ్. ఫస్ట్ కొత్తగా సినిమాలకొచ్చేసి యెస్. అమ్మాయిల దగ్గర మాట్లాడే అలాంటి లక్కీగా ఐ హావ్ బీన్ లక్కీ. ఐ డిడ్ంట్ వర్క్ ఇన్ సచ్ యెస్. కంపెనీస్. నేను వర్క్ చేసిన వాళ్ళందరూ క్రీమ్ క్రౌడు. ఆహ్, పనిని వృత్తిగా, క్రైమ్ దైవంగా భావించి అదొక సమ్‌వేర్ ఐ బీన్ వెరీ లక్కీ. యెస్. అంతేగాని ఐ కాంట్ టాక్ అబౌట్ అదర్స్. మిగతా వాళ్ళు ఫేస్ చేసారా అనేది వాళ్ళ పర్సనల్ యెస్. చాయిసెస్. యెస్. ఎవరైనా కానీ స్ట్రిక్ట్‌గా వర్క్‌లో ఉండి, ప్రొఫెషనల్‌గా ఉండి ఐ హావ్ నాట్ సీన్ ఎనీబడీ కంప్లెయినింగ్. యెస్. మనతో ఒకళ్ళు ఎలా ఉండాలనేది వాళ్ళు డిసైడ్ అవ్వడం కాదు. మనమే డిసైడ్ మనమే చెప్తాం. నన్ను చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి నేను అలా ఎవరితో వర్క్ అహా! చేయలేదండి. ఐ హావ్ నాట్ వర్క్డ్. ఆ! నేననేది కూడా అదే. ఇప్పుడు మనతో ఎవరు ఎలా ఉండాలని మనమే డిసైడ్ చేస్తాం ఆ! యాక్చువల్‌గా. అయితే ఏదో చెప్పాలని చెప్పడము, లేదు అలా అంతా కాదండి. హ్మ్. I am honestly telling I have not faced any such incidents, యెస్. and I have worked with best of directors, best of actors, best of production houses, and I have immense respect for cinema. సినిమా ఎన్నో వేల మందికి ఉపాధిని ఒక ఫ్యామిలీలు మేము దీని మీద బతికాము. బ్రతుకుతున్నాయి. అవును. దీని మీద నేను బతికి ఒకరిని ఒక మాట అన్నాను అంటే అది కరెక్ట్ కాదు. యెస్. అంటే ఇప్పుడు మీరన్నారు వృత్తిని దైవంగా భావించేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. బట్ అందరూ అన్ని కోట్లు ఆ! పెట్టి సినిమాలు అహా! అంటే చేస్తున్నారండి. నేనంటూ అంతంత డబ్బులు పెట్టి పాపము వాళ్ళు ఏం చేసి వాళ్ళు ఏవి అమ్ముకుని తీసుకొచ్చి సినిమా మీద పెడుతున్నారు. ఎంత నమ్మకంతో పెడుతున్నారు. ఎవరికండి అంటే అదే టైము? నేనంటున్నా అన్ని రకాలు ఉంటారు. ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఇప్పుడు పాలల్లో ఇప్పుడు లీటర్ పాలున్న దాంట్లో ఒక విషం చుక్కేస్తే విరిగిపోద్ది ఆటోమేటిక్‌గా. అంతే. మొత్తం అలా కనపడుతుంది తప్ప ఇండస్ట్రీ 90% ఆఫ్ ద ఇండస్ట్రీ ఈస్ క్లీన్. అదర్ 99% అట్‌లీస్ట్. ఎవ్రీవన్ హాస్ దేర్ ఒపీనియన్ అండ్ వి ఆర్ నాట్ హియర్ టు జడ్జ్. క్లియర్ ఎవ్రీబడీస్ యెస్. ఇది. బట్ ఎవరి ఒపీనియన్ వాళ్ళకుంది. యెస్. ఎవరిది వాళ్ళు జరుగుతోంది. ఇది ఐటీలోను అంటారు, హాస్పిటల్స్ డాక్టర్స్‌లోను అంటారు. ఆహ్, మీరు ఏ కమ్యూనిటీకెళ్ళినా ఇది ఉంటూనే ఉంది. దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ బీన్ దేర్ ఫర్ ఇయర్స్. సినిమా అనేది బికాజ్ హైలైట్ అవుతోంది ఫర్ ద రీజన్ బికాజ్ ఇట్ అదే ఈస్ కదా మేడం సినిమా. నేననేది అదే. ఇప్పుడు మిగతా ఇండస్ట్రీ‌లో ఎవరు వేలెత్తి చూపించరు. ఇంత చదువులు చదువుకుని యెస్. ఇంత ఐ ఐ యామ్ ఎ గ్రాడ్యుయేట్. హ్మ్. నేను చదువుకొనొచ్చాను. నాకు కంఫర్ట్ అనిపించలేదు. నేనెళ్ళిపోయాను. ఇట్ వాస్ మై చాయిస్. యెస్. నేనొచ్చి అప్పుడు కూర్చొని కంప్లెయింట్ చేయలా. నాకు సినిమాలే వద్దని నేను స్టేట్మెంట్ ఇచ్చి ఎళ్ళిపోయాను. హ్మ్. సో, ఇట్ ఈస్ యువర్ చాయిస్. అండ్ యూ కాంట్ బ్లేమ్ ఎనీబడీ ఫర్ థాట్. యెస్. నాకు వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, యూ డోంట్ హావ్ టు టాక్ అబౌట్ ఇట్. యెస్. ఐ ఐ ఫీల్ యాహ్! నచ్చలేదు ఎళ్ళిపో. అంతే. మానేయి ఎళ్ళిపో. హ్మ్. నోబడీ ఈస్ ఫోర్సింగ్ యూ. హ్మ్. కీప్ గోయింగ్. యెస్. నాకు తెలిసి మీకు ఉన్న ఒకే ఒక్క కంప్లెయింట్ ఏంటంటే యంగర్ మదర్. లేదండి. నో. ఐ యామ్ హ్యాపీ. నేనెప్పుడు 24లో ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ మదర్. బట్ అండ్ ఐ యామ్ స్టిల్ నాకేంటో తెలుసా ప్లస్సు నేనిప్పటికి ఐ యామ్ ది యంగ్ మదర్. ఇంకా అండ్ నేనే బ్యూటిఫుల్ మదర్. బ్యూటిఫుల్ మదరు. ఇంకా నేనున్నాను. ఆ టాప్ 5 మదర్స్‌లో నేనున్నాను. కాదు ఇప్పుడు 26 ఇయర్స్‌గా మీరన్నారు నాకు నచ్చని పాత్రలు కూడా వేరే వాళ్ళు ఎలాగ చూడాలనుకుంటున్నారో అలా చేశానని చెప్పి. ఆ 24 ఇయర్స్, 25 ఇయర్స్ నుంచి మీకు ఎప్పుడన్నా అనిపించిందా? బోర్ కొట్టిందా ఎప్పుడన్నా? లేదు. అంటే మొనోటనీ అయిపోయింది. ఆ! అంటే యాస్ ఎ ఆర్టిస్ట్‌గా నాకు ఛాలెంజింగ్‌గా అనిపించట్లేదు. హ్మ్. ఒక ఎళ్లి మొనోటనీ అదే ఇన్నోసెంట్ మదర్, అదే క్యారెక్టర్స్ అనేటప్పటికి నాకు కొంచెం అంటే ఏదో ఆర్టిస్ట్‌గా ఏదో చేయాలని ఆతృత ఉంటుంది కదా! యెస్. ఐ యెస్. వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్ ఔట్ ఆఫ్ ద బాక్స్ బికాజ్ ఐ యామ్ కేపబుల్. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ యామ్ నాట్ కేపబుల్. హ్మ్. నాకు ఆ కెపాసిటీ ఉంది. ఐ కెన్ లుక్ ఎనీథింగ్. యెస్. I can look young, I can look old, I can look a teacher, I can look a farmer.
నేను ఏ క్యారెక్టర్ అయినా చేయగలను అనే ఒక నమ్మకం నాకుంది. అటువంటి ఆపర్చునిటీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. వస్తదండి. మీ వస్తున్నాయి. క వస్తున్నాయి. వస్తది. అదే ఆల్రెడీ స్టార్ట్ చేశానన్నారు స్టార్టెడ్. గదా! యాహ్! యాహ్! ఒకటి ఏదైనా కూడా ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ పవర్ లిఫ్టింగ్ వల్ల నన్ను చూసే పర్సెప్షన్ కొంచెం మారింది. యెస్. సో మేబీ ఐ విల్ ఖచ్చితంగా స్లోలీ. ఫైటింగ్స్ ఉన్న రోజు కూడా ఆ! వస్తాయి. అది కూడా వస్తాయి. చేశాను నేను. 'ప్రేమ ఖైదీ' హ్మ్. సినిమా కన్నడలో ఆ! శారద గారి క్యారెక్టరు నేను ఆ యంగర్ వెర్షన్‌గా నేనెప్పుడు ఐ డిడ్ దిస్ 16, 17 ఇయర్స్ బ్యాకే చేశాను చేశారు. నేను. ఐ హావ్ డన్ ఫైట్‌లు అన్నీ చేసున్నాను హ్మ్. నేను. ఇట్ ఈస్ నాట్ దట్ అంటే మళ్ళీ ఇప్పుడు చేయడం అంటే ఈ ఆ! పవర్ లిఫ్టింగ్ వల్ల వీటి వలన ఇప్పుడు మళ్ళీ ఆ ఇమేజ్ అనేది ఇమేజ్ మేక్ ఎక్కడో ఓవర్. క్రియేట్ అయ్యి ఉంటుంది. హ్మ్. వస్తాయి. దోస్ కైండ్ ఆఫ్ వస్తాయి. రోల్స్. చాలా సినిమాలు చేస్తాను నేను. యెస్. చేయాలి ఇంకా మేడం. ఇప్పుడే బిగినింగ్ అండి. మీరు నేను చేయాలి. అనుకుంటున్నట్టు మీరు చేస్తే ఇప్పుడు దాకా అందరూ అనుకున్నట్టు నా రెస్పాన్సిబిలిటీస్ కోసం ఒక సెట్ ఆఫ్ రోల్స్ చేశాను. హ్యాపీ. నాకేం హ్మ్. కంప్లెయింట్స్ లేవు. హ్మ్. నాకిప్పుడు వేరుగా చేయాలని ఉంది. నేను చేస్తాను. చేస్తారు. మీరు ఖచ్చితంగా చేస్తారు. మీ మేనిఫెస్టేషన్ చాలా గట్టిగా ఉంటది. చేస్తాను. యెస్. అయితే ఒక లో మూవ్‌మెంట్స్ తర్వాత డిప్రెషన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కామన్. ఇందాక కూడా మీరన్నారు నా డిప్రెషన్‌లో కూర్చొని ఉండిపోతే ఏముంటది పొద్దున్న లేచి జిమ్‌కెళ్తే వస్తదని హ్మ్. చెప్పి. హ్మ్. సో ఎలా మూవ్ ఆన్ అవుతారు వాటి నుంచి? ఓన్లీ వర్కౌట్స్ ఇవేనా? లేతే వర్కౌట్ అనే హ్మ్. యాహ్! అది కూడా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఏం లేదు బాడీని కష్టపెట్టామనుకోండి. హ్మ్. ఆ నొప్పులకి నోరు మూసుకొని ఆ నొప్పులకి ఆ డిప్రెషన్ అలా ఆ ఆలోచిస్తామా? తర్వాత అయిపోద్ది. ముందు ముందు ఈ నొప్పి ఇది నొప్పి పెడుతుంది. యబ్బా! తెల్లే అని ఎళ్లి పడుకుంటాం. సో దట్స్ హౌ ఐ హావ్ ఓవర్‌కమ్. అంటే యెస్. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే అదే అనిపిస్తది నాకు. ఉంటుంది జరగట్లేదు పనులు. ఏంటి ఆహ్, వీళ్ళిస్తున్న క్యారెక్టర్స్ నాకు నచ్చట్లేదు. హ్మ్. ఆ కూర్చొని ఆలోచించుకుని ఉంటుంటే డిప్రెషన్‌కెళ్ళుండేదాన్ని. హ్మ్. డిప్రెషన్‌కెళ్ళిపోతానేమోనని ఇక్కడ కొంచెం గట్టిగా చేయడం మొదలెడితే. సో, ఆ ఎనర్జీ అటు డైవర్ట్ చేయడం నాకే ప్లస్ అయింది. ప్లస్ అయింది. ఒక 4 మెడల్స్ వచ్చినాయి. మా 4 ఎక్కడ ఇప్పుడు నాకు మొత్తం ఇంట్లో ఆ! దగ్గర దగ్గర అవన్నీ వేరు. 40 అంటే మెడల్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్. నేనది ఇంటర్నేషనల్ రేంజ్. యాహ్! హ్మ్. ఇంటర్నేషనల్. హ్మ్. బట్ నేషనల్‌లో కూడా మొన్న ఐ గాట్ 3 మెడల్స్. 4 4 వస్తాయి. ఇప్పుడు ఒకటి 3. ఓవరాల్ హ్మ్. 3 ఒకటి 2 గోల్డ్, ఒక సిల్వర్ సిల్వర్. వచ్చింది. డెడ్ యాహ్! లిఫ్ట్ అండ్ బెంచ్ దీంట్లో ప్రెస్. ఐయామ్ టాకింగ్ అబౌట్ నేషనల్. హ్మ్. ఇందులో ఓవరాల్ సిల్వర్ ఏదొచ్చినా అంటే డిపెండింగ్ ఆన్. హ్మ్. ఒక్కోసారి మనము అసలు ఏది రాలేదంటే ఏం మెడల్స్ ఉన్న పార్టిసిపేషన్ మెడల్ ఇస్తారు ఒకటి. ఆ! అదేసుకొని వచ్చేయడమే కామ్‌గా. ఆ! క ఆ! క ఏమంటే కన్సోలింగ్ అదొకటి ఇస్తారు. హ్మ్. సరే వచ్చావు కదా పార్టిసిపేషన్ అని ఒకటేస్తారు. సో హ్మ్. పార్టిసిపేషన్ విల్ బి దేర్. యెస్. సో వచ్చాయి. యాక్చువల్లీ నాట్ బ్యాడ్. హ్మ్. నేను పార్టిసిపేట్ చేసిన ప్రతి దాంట్లో మెడల్ కన్సోలేషన్ కొట్టే కాకుండా వచ్చాను. మామూలుగా. నేను ఫస్ట్ దానికెళ్ళినప్పుడు మటుకు ఏం రాలేదు. హ్మ్. 5థ్ ప్లేస్ వచ్చాను. హ్మ్. సో దే గేవ్ మీ పార్టిసిపేషన్‌ది. హ్మ్. అప్పుడు ఐ రిమెంబర్ ఆయన పీజే జోసెఫ్ అని హ్మ్. మెయిన్ పర్సన్ ఆఫ్ పవర్ లిఫ్టింగ్ ఆయన మెయిన్ పర్సన్ అన్నమాట. హ్మ్. పెద్దాయన. హ్మ్. కేరళ ఆయన. పిలిచారు. పిలిచి నేను విన్నాను యూ ఆర్ ఓన్లీ 2 మంత్స్ ప్రాక్టీస్ అయినంట కదా! హ్మ్. డోంట్ గివ్ అప్ అని చెప్పి ఒక బ్రాంజ్ తీసి హ్మ్. ఇది అడ్వాన్స్‌గా పెట్టుకో. సూపర్. పెట్టుకో. డోంట్ గివ్ అప్. హి టోల్డ్ మీ. దెన్ ఐ వాస్ లైక్ ఐ ఫెల్ట్ సో నైస్. అంటే సమ్‌వన్ బిలీవ్డ్ మీ. యెస్. యెస్. నేను 2 మంత్సే ప్రాక్టీస్ చేసి వెళ్ళిపోయాను. ఏదో ఏమని ఏమనుకుంటున్నాను అసలు మెంటల్ కాకపోతే ఏంటది? వాళ్ళందరూ అసలు ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చి నిల్చున్నారు. అప్పటికి 5థ్ ప్లేస్. హ్మ్. ఆ! 5థ్ ప్లేస్. 5థ్ ప్లేస్ నాట్ బ్యాడ్. వచ్చింది యెస్. అప్పటికి. యెస్. బట్ స్టిల్ ఏం తెలీదు. ఎళ్ళాను, నిల్చున్నాను, చేశాను, వచ్చాను. హ్మ్. అప్పుడు ఆయన ఐ దట్ వాస్ ద ఫస్ట్. ఆ తర్వాత ఇప్పుడు దాకా చేసిన ప్రతి దాంట్లో బ్రాంజ్ అన్నా కొట్టొచ్చాను. హ్మ్. కానీ వచ్చాయి. యెస్. ప్రతిసారి ఐ హావ్ గాట్ సంథింగ్ సమ్ మెడల్ అండ్ ఐ హావ్ కమ్ యెస్. బ్యాక్. అంటే సినిమా అడ్వాన్స్‌లు చూసుంటారు గానీ, బ్రాంజ్ మెడల్ అడ్వాన్స్ ఫస్ట్ టైమ్ చూసుంటారు. ఫస్ట్ టైమ్ యెస్. మంచి కిక్ ఇచ్చుంటది. అరే! కిక్ అనే దానికన్నా చాలా దట్ వాస్ ఎ మోటివేషన్. అదే. అదే. దట్ వాస్ ఎ మోటివేషన్ యెస్. నాకు. అంటే సమ్‌వన్ బిలీవ్డ్ మీ. ఆయన చాలా సీనియర్. హ్మ్. ఆహ్, అంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఆయన సంథింగ్ హి సా ఇన్ మీ. ఖచ్చితంగా. ఏదో చూసారాయన. హి డెఫినైట్లీ. బిలీవ్డ్. సమ్‌వేర్ ఐ ఫెల్ట్. యెస్. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో అంటే డిజిటలైజేషన్ వచ్చేసిన తర్వాత డిజిటల్ లేకుండా ఏమి అవ్వట్లేదు మేడం. అంటే మరి మీరు డిజిటల్ డీటాక్స్ కోసం మీరేం చేస్తారు? నేనేం చేయను అసలు. ఫోన్ ఎప్పుడు చేతిలో రీల్స్ చూస్తా. నాకు చాలా ఇష్టం. కామెడీ రీల్స్ హ్మ్. అన్ని నవ్వుతూనే ఉంటాను నేను. హ్మ్. అది మళ్ళీ నేను చూసింది కాక అందరికి పంపుతాను.
మళ్ళీ అందులో రిలేటబుల్ ఉందంటే నేను పోస్ట్ చేస్తాను. హ్మ్. నా స్టోరీ పోస్ట్ చేస్తాను. హ్మ్. ఏమంటే నేను ఇదే అన్నట్టు. నేను ఇలాగే చేస్తాను అని. హ్మ్. నావి చాలా వరకు మీరు రీల్స్ చూసారంటే అన్ని కామెడీ రీల్సే యూ ఉంటాయి. డిజిటల్లీ ఇంక్లూడెడ్ అన్నమాట. I నాట్ am ఎట్ ఆల్ ఏ డిటాక్స్. totally included. I హ్మ్. love watching the reels. I love drama. I love seeing the fun. హ్మ్. I enjoy చేస్తాను. యెస్. అండ్ ఎవ్రీవన్ మీరు నా రీల్స్ అన్ని నేను చేసిన రీల్స్ అన్ని చూసారంటే 99% ఆఫ్ కోర్స్ కొన్ని అన్ని వర్కౌట్ ఉంటాయి. మిగతా నేను పర్సనల్ గా చేసినవన్నీ కామెడీనే ఉంటుంది. హ్మ్. నేను చాలా ఇష్టంగా చేసినవి ఉంటాయి అన్ని కామెడీ. చాలా ఇష్టం నాకు. యెస్. ఐ వుడ్ హావ్ డన్ 99% అన్ని కామెడీనే. యెస్. ప్రెజెంట్ సొసైటీలో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం లేదు, పొద్దున్న లేచేటప్పుడే ఉల్లాసంగా ఉత్సాహంగా అనుకుని లేస్తే చాలు. లెగాలి అనుకుని. ఓకే. హ్యాపీగా మంచి కాఫీ పొద్దున్నే లేవగానే మీకు ఏది ఇష్టమో హ్మ్. అది చేయండి. ఐ థింక్ ఐ లైక్ అ కాఫీ ఇన్ ద మార్నింగ్. మంచిగా నేనే చేసుకుంటాను. వెళ్తాను మంచిగా వేడి కాఫీ తెచ్చుకుని హ్మ్. కూర్చుని అంటే మరి కాఫీ అంటే ఆరోగ్యం అది ఇది అంటారు. ఈజ్ ఇట్ హెల్తీ? వన్ కాఫీ ఈజ్ నాట్ ఏ ఒక్క కాఫీ ఏం కాదు. మార్నింగ్ కాఫీ ఈజ్ అ మస్ట్ ఫర్ మీ. ఖచ్చితంగా తాగుతాను. ఐ లవ్ కాఫీ. ఓకే. దెన్ గోయింగ్ ఆన్ లైక్ ఇంకా దట్ తర్వాత మై డే స్టార్ట్స్ మై నైస్. బాగాలేకపోయినా ఏదైనా చిన్న చిన్న బ్రేక్లు వచ్చినా మళ్ళీ ఒక 5 నిమిషాలు ఫీల్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్. బౌన్స్ బ్యాక్ అవుతారా? అంటే టైం వేస్ట్ అండి. మీలాంటి వాళ్ళతో మాట్లాడుతుంటే చాలా ఎనర్జీ వస్తుందండి. ఎనర్జీ ట్రాన్స్ఫర్బుల్ అంటారు కదా. సో ఇంకా ఐ లవ్ లైఫ్ అండి. ఐ రియల్లీ లవ్ ద లైఫ్ గాడ్ హెస్ గివెన్ Yes. మీ అండ్ there's so much to look forward. Yeah. We've done so much. అంటే వేర్ ఎవర్ ఐ యామ్ టుడే, నేను ఒక్కొక్క మెట్టు ప్రతి స్టేజ్ నేను ఇప్పుడు బ్యాక్ వెళ్ళి చూస్తే I've done such wonderful job. Yes. If I can't celebrate my own life, నా లైఫ్ ని నేను సెలబ్రేట్ చేసుకోలేదు. ఎవరి లైఫ్ కి వాడే హీరో, ఎవరి లైఫ్ కి వాడే హీరోయిన్. అది ఇంకా మన లైఫ్ మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా. మన జర్నీ మనం వెనక్కి చూసుకుని అరే సూపర్ నువ్వు అనుకోవాలి కదా. ఐ ఫీల్ నైస్. ఐ డిడ్ అ గుడ్ జాబ్. సో ఖచ్చితంగా మీతో మాట్లాడడం నాకైతే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది, చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. ఆల్ షేడ్స్ అంటారు కదా, అన్నీ కనిపించినాయి అనమాట ఈ 1 hour లో యాక్చువల్గా. సో మీరు ఇలాగే ఉండాలి. ఇప్పుడు ఇంటర్నేషనల్ మెడల్ ఇది జస్ట్ దిస్ ఇస్ స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరియర్. కామన్వెల్త్ నెక్స్ట్ మీ టార్గెట్ అదే అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ ప్రగతి గారు. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.